ఇంకెవరైనా ఉన్నారా? వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా? రైట్. ఆత్మబంధువులందరికీ నమస్కారము. ఈరోజు ఆసక్తితో, శ్రద్ధతో కొన్ని జ్ఞాన విషయాలు తెలుసుకోవాలనే భావంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి దేవుడు మీ శ్రద్ధకు తగ్గట్టుగా కొన్ని జ్ఞాన విషయాలను అందజేయాలని చెప్పని ఆయన్ని వేడుకుంటూ, ఎవరిని? శరీరంలో ఉండే ఆత్మ తండ్రిని, అర్థమైందా? ఆ దేవుణ్ణి వేడుకుంటూ మీరు కూడా శ్రద్ధగా వినాలని చెప్పి, విన్నటువంటి జ్ఞానము మీ శరీరంలో తండ్రి, గురువు, దైవము అయినటువంటి ఆత్మ మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలని కోరుకుంటూ ఈరోజు జ్ఞాన చర్చ ప్రారంభిద్దాం. సరే, మేము ప్రతిసారి ఏదో ఒక సబ్జెక్టు గురించి మనం ప్రతి నెల పౌర్ణమి రోజు చెప్తూ వస్తున్నాము. ఈరోజు మీ తరపు నుంచి ఏమైనా కొన్ని ప్రశ్నలు ఉన్నా కూడా మీరు అడిగేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైనా మీకు ఉండేటువంటి ప్రశ్నలు ఏమైనా ఉన్నా అడగచ్చు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. దీన్ని కొద్దిగా అటువైపు పెట్టప్ప, ఇది అటువైపు పెట్టు, సరిపోతుందా? గట్టిగా మాట్లాడు, పర్లేదు. ఆత్మను గురించా? మనము ఆత్మను గురించి గత మీటింగ్ కదా, అంతకుముందు మీటింగ్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ఆత్మకు ధర్మములు ఉన్నాయి, పరమాత్మకు ధర్మములు లేవు అని చెప్పుకోవడం జరిగింది. మనము వాస్తవంగా దాని తర్వాత ఇంకో మీటింగ్ కూడా అదే సంబంధంగా మనం చేయాలని అనుకున్నాము. కానీ మధ్యలో కృతయుగంలో భగవంతుడు అనే మీటింగ్ వచ్చింది మనకు. ఆత్మను గురించి ఎన్నో కోణాలలో మనం తెలుసుకోవాలి, అర్థమైందా? రెండు కోణాలని కాదు, అంటే ఎన్నో కోణాలలో ఆయనకి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఎవరు? దేవుడు. మరి ఆ దేవుని గురించిన సమాచారాన్ని ఎంతో క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి కదా. క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే ఎన్నో కోణాలలో, ఎన్నో వైపుల నుంచి, ఎన్నో రకాలుగా మనం లోతుగా పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? క్రితం మీటింగ్ మనము ఏం చెప్పుకున్నాము? కృతయుగంలో భగవంతుడా, అంటే భగవంతుడు ఉన్నాడా అనేటువంటి మీటింగ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. కొంతమంది దీన్ని టైటిల్ చూసి ఆసక్తిగా ముందే వీళ్ళు ఏదైతే కొన్ని ఊహించుకొని ఉంటారో ఆ పేరు చెప్తారేమో అనేసి ఆసక్తితో ఉన్నటువంటి వాళ్ళు, అసలు ఏం చెప్తున్నాడో విందామని ఆసక్తితో చూసినటువంటి వాళ్ళు, మొదటికే వీళ్ళు చూస్తే మొత్తానికి మాయలో పడిపోతాం మనం అని టైటిల్ చూసి దూరంగుండేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఉన్నారు. కొందరు మాతో మీటింగ్ వచ్చిన తర్వాత మేము ఎన్నో రోజుల నుంచి ఈ మీటింగ్ కోసం ఆసక్తిగా ఉన్నాము, మాకు ఇప్పటికి ఆన్సర్ దొరికింది అని సంతోషపడడం జరిగింది. కొందరేమో మేము ఫలానా వ్యక్తి అనుకుంటే మీరు ఆ వ్యక్తిని చెప్పలేదు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆయన కృతయుగంలో భగవంతుడు ఉన్నాడనే కదా స్వామివారు మీరు టైటిల్ పెట్టారు అని అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నాడని ఆయన ఇక్కడ చెప్పారు. ఏముంది టైటిల్? ఏముంది అది? అంతే.
భగవంతుడు స్వామివారు పెట్టిన టైటిల్. కృతయుగంలో భగవంతుడు అంతవరకే పెట్టినాడు టైటిల్. భగవంతుడు ఉన్నాడని చెప్పినాడా, ఆయన లేడని చెప్పినాడా? మరి ఆయన ఒకవేళ మీటింగ్ చెప్పింటే ఉన్నాడని చెప్తాడో లేడని చెప్తాడో? ముందే మీరు పేరు చూసి ఎవరు ఊహించుకోమన్నారు? పేరుని చూసి ఊహించుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆ రోజు చెప్తానులే అని చెప్పినాడు, చెప్తానన్నాడు అనుకున్నారు. కానీ ఎప్పుడైనా మనము ఏ విధంగా చూసుకోవాలి, శాస్త్రబద్ధత అనేది చూసుకోవాలి. రావణ బ్రహ్మ తొలి భగవంతుడు అంటే దేవుడు సాకార శరీరము ధరించి, అంటే శరీరము ధరించి భూమి మీద పుట్టడం మొట్టమొదటి జన్మ. ఆ విధంగా శరీరం ధరించి వచ్చినటువంటిది. అందుకు ఆయన ఏమని చెప్పారు? మొదటి భగవంతుడు, తొలి భగవంతుడు అని చెప్పారు. దానికి గుర్తుగా భగవాన్ అనే పేరు మొదటనే ఉంచడం జరిగింది. భగవాన్ రావణ బ్రహ్మ అని ఆయనను సంబోధించి పిలవడం జరిగింది. ఆ విధంగా ఆయన తొలి భగవంతుడు అని చెప్పినప్పుడు, మొట్టమొదటి శరీరం ధరించినటువంటి భగవంతుడు ఈయన భూమి మీద అని చెప్పినప్పుడు, మరి ఇంకొక భగవంతుడు ఉన్నాడు అని చెప్తే ఈయన మొదటి భగవంతుడు ఎలా అవుతాడు? మరి రెండు రకాలుగా ఎక్కడైనా ఉంటుందా? రెండు రకాలుగా చెప్తాడా? ఉండదు కదా. ఇది చెప్పినప్పుడు దీనికి శాస్త్రబద్ధత ఈ విధంగా ఉంది. అందుకే ఈయనకి భగవాన్ అనే పేరు మొదట పెట్టినారు. ఇవన్నీ చెప్పినప్పుడు తొలి భగవంతుడు ఈయనే, మొట్టమొదటి గురువు, అంటే భూమి మీద మనిషి శరీరం ధరించినటువంటి గురువు, మొదటి గురువు భగవాన్ రావణ బ్రహ్మ. మరి అటువంటి గురువు ద్వారా జ్ఞానం తెలుసుకొని, అంటే శరీరం ధరించి భూమి మీదకి వచ్చినటువంటి గురువు ద్వారా జ్ఞానం తెలుసుకొని మొదట మోక్షం పొందినటువంటి శిష్యుడు ఎవరు? జనక మహారాజు మొదటి శిష్యుడు, మోక్షం పొందినటువంటి వాళ్ళు. అర్థమైందా? మరి కొందరు ఎవరో అడిగారు ఫోన్లో, సృష్టి ఆదిలో కృతయుగం మొదలైనది అప్పుడే కదా సృష్టి ఆది, కృతయుగం అంటే. కృతయుగంలో మరి జ్ఞానం ఎట్లొచ్చింది మనుషులకి? భగవంతుడు చెప్పకపోతే దేవుని జ్ఞానం దేవునికే తెలుసు అని చెప్పినారు కదా. దేవుడే వచ్చి చెప్పాలి కదా మనకి. మరి భగవంతుడు చెప్పకపోతే మరి జ్ఞానం ఎలా తెలిసింది అని చెప్పని, కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు భగవంతుడు ఉండే ఉంటాడు. ఆయన ఉండి చెప్పినాడు కాబట్టే ప్రజలకి జ్ఞానం తెలిసింది అని. మరి దీని గురించి కొంత వివరంగా చెప్పండి మాకు. ఈ విషయంలో మాకు కొంత సంశయం ఉంది. మరి మొదట జ్ఞానం ఏ విధంగా ప్రజలకు తెలిసింది ఆ రోజు భగవంతుడు లేకుండా? మరి ఒకవేళ భగవంతుడు ఆ రోజు ఉంటే మరి ఈయన తొలి భగవంతుడు అని ఎందుకు అన్నారు అనేది మాకు కొద్ది ప్రశ్నగా ఉంది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. సరే, మరి మనము భగవద్గీత గ్రంథంలో జ్ఞానయోగం మొదట్లో కదా చెప్పింది. జ్ఞానయోగము మొదటి శ్లోకము ఏముంది ఇక్కడ అని గమనిస్తే, ఇది అవ్యయమైన జ్ఞానము. మొదట దీనిని సూర్యునికి చెప్పి ఉంటిని. సూర్యుడు మనువుకు చెప్పాడు. తర్వాత మనువేమో ఇక్ష్వాకుడు అనేటువంటి రాజుకు చెప్పినాడు. ఆ విధంగా మళ్ళీ రాజు దగ్గర నుంచి మిగతా ప్రజలకి ఈ జ్ఞానం అనేది ప్రాకింది అని చెప్పడం జరిగింది. ఎక్కడ చెప్పారు? భగవద్గీతలో. చెప్పినటువంటి వాడు ఎవరు? కృష్ణుడు. సరే, ఇక్కడ దీనికి వివరం ఏముంది అంటే, చెప్పినవాడు ఎవరు చెప్పారు? కృష్ణుడు. కృష్ణుడు ఎవరు? భగవంతుడే చెప్పినాడు. ఏం చెప్పినాడు? ఇది చాలా అవయవమైన జ్ఞానము. దీన్ని నేను మొదట ఎవరికి చెప్పినాను? సూర్యునికి చెప్పింటి మొదట. అర్థమైందా? తర్వాత ఇప్పుడు నీకు చెప్తున్నా. రెండోసారి నీకు గుర్తు చేయడానికి వచ్చాను.
మొదట నేను సూర్యునికి జ్ఞానాన్ని అంతా చెప్పినాను, ఇదే విషయాన్ని రెండోసారి ఇప్పుడు నీకు గుర్తు చేస్తున్నా అని చెప్పినాడు. చెప్పినవాడు ఎవరు? భగవంతుడే. మరి ఇదే భగవంతుడే ఆ రోజు చెప్పినా అన్నాడు. ఎవరికి చెప్పినాడు ఆ రోజు? మొదట సూర్యునికి. ఎప్పుడు? అది సృష్టి ఆదిలో, అంటే ఇప్పుడు కృతయుగం మొదట్లో సూర్యుడికి చెప్పినాడు. చెప్పినవాడు భగవంతుడే, చెప్పినది నాశనం లేని జ్ఞానాన్ని, చెప్పినది నాశనం లేని జ్ఞానాన్ని. మొదట వినేవాడు ఎవరు? సూర్యుడు. చెప్పినవాడు ఆనాడు ఎట్లున్నాడు? ఈరోజు చెప్తున్నావు నువ్వు, మనిషి శరీరం ధరించి ముందర కూర్చొని ముందర నిలబడుకొని చెప్తున్నావు భగవంతునిగా. మరి ఆ రోజు ఎట్లా చెప్పినావు సూర్యునికి? ఆ రోజు చెప్పినది కూడా ఈయన భగవంతుడే. అర్థమైందా? భగవంతుడే, ఈ భగవంతుడే, ఇగో ఈ పొద్దు ముందర నిలబడుకొని చెప్పి ఆయన ఆ రోజు కూడా చెప్పినాడు. కానీ ఎట్లా చెప్పినాడు అనేది ఇక్కడ ఏమని అడుగుతున్నారు, ఎట్లా చెప్పినాడు అని. ఇది ఏం క్వశ్చన్ అడిగినారు ఆయన? శరీరము ధరించి చెప్పాడా? శరీరము ధరించి చెప్పాడా? శరీరం లేకుండానే శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పాడా? శరీరం ధరించి చెప్పాడా? శరీరం లేకుండా శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పినాడా అంటే ఆ విషయం మనకు తెలియదు అని తేల్చేసినాడు. ఏడా? భగవద్గీత జ్ఞానయోగము మొదటి శ్లోకంలో చెప్పినవాడేం భగవంతుడే, మేమేం కాదనిలే, మేం కాదు, ఆయనే కాదనిలే. చెప్పినవాడు కృష్ణుడే కదా, ఆయన భగవంతుడే కదా. ఆయన ఏం చెప్తున్నాడు? నేను ఆ రోజు కూడా చెప్పింటి, ఆ రోజు కూడా నేను చెప్పినాను, సూర్యునికి చెప్పినాను, ఇదే జ్ఞానాన్ని చెప్పినాను అని చెప్పినప్పుడు చెప్పినవాడు ఎవరు? ఈయనే కదా, భగవంతుడే కదా, భగవంతుడే. కానీ ఎట్లా చెప్పినాడు? ఏ విధంగా చెప్పాడు? శరీరం ధరించి చెప్పినాడా? ఇప్పుడు ఎట్లయితే నువ్వు శరీరం ధరించి ముందర నుండి చెప్తున్నావో అట్లా శరీరం ధరించి చెప్పినావా, లేక శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పినాడా అంటే అది మాకు తెలియదు అని. ఎట్లా చెప్పినాడో తెలియదు, కానీ చెప్పినాడు, సూర్యుడికి చెప్పినాడు అన్నాడు. మరి ఇప్పుడు ఎట్లా చెప్పినాడు అనేది తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలా? ఇంతకుముందు మీకు మీటింగు మన దీంట్లో ఉందనుకుంటా ఛానల్లో. ఏ మీటింగ్ అది? ఆత్మను అధ్యయనం చేయడం ఎలా అనేటువంటి మీటింగ్లో మీరు ఒకసారి దాన్ని వీలైతే తర్వాత కూడా ఒకసారి శ్రద్ధగా వినండి. ఆత్మను అధ్యయనం చేయడం ఎలా అనేటువంటి మీటింగ్లో కొంత మనం వివరం చెప్పుకోవడం జరిగింది. మరి ఆ విధంగా ఈ ప్రశ్నకి ఏదైతే ఆయన శరీరం ధరించి చెప్పినాడా లేదా శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పినాడా అది మనకు తెలియదు అని ఆయన చెప్పిన దానికి మనకు ఆ వివరం కావాలంటే ఎక్కడికి పోవాలి? యోహాను సువార్త మొట్టమొదటి వాక్యాలలోకి పోవాలి. ఏమిటా వాక్యాలు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అనేటువంటి మొట్టమొదటి యోహాను సువార్త మొదటి ముఖ్యమైన మాటల దగ్గరికి పోతే అక్కడ మీకు ఆది యందు వాక్యం ఎట్లున్నది, ఎవరి దగ్గర ఉన్నది, వాక్యం దేవుడై ఎట్లున్నాడు, ఏ విధంగా ఆ రోజు సృష్టి ఆదిలో నీకు చెప్పినాడు జ్ఞానం సూర్యుడికి. శరీరం ధరించి చెప్పాడా, శరీరం ధరించకుండా చెప్పాడా అనేటువంటి వివరం అంతా మీకు అక్కడ క్షుణ్ణంగా తెలుస్తుంది. దీనికి ఆన్సర్ కావాలంటే ఏం చేయాలా? ద్వితీయ దైవ గ్రంథంలోకి పోవాలి నువ్వు. అర్థమైందా? అక్కడ పోయి మీరు వెతుక్కుంటే తెలిస్తే మీకు అక్కడ ఈయన ఆకాశంలో ఆత్మగా ఉండి, మనం గత మీటింగ్స్లో కూడా చాలా మీటింగ్లో చెప్పుకున్నాం కదా, ఎవరైతే మన శరీరంలో ఆత్మగా ఉన్నాడో ఆయనే శరీరం ధరించి బయటికి వస్తే ఆయన ఏమంటాము? భగవంతుడు అంటాము. పరమాత్మ శరీరం ధరించి బయటికి వస్తాడు అని చెప్పేదానికి ఉందా? ఎందుకు లేదు అని అంటే శరీరంలో నీతో పాటి అణిగి ఉండేవాడిని, శరీరంలో నీతో పాటే అణిగి ఉండేవాడు శరీరం ధరించి బయటికి వస్తే
ఆయన భగము నుంచి సజీవముగా బయటకు వచ్చినటువంటి వాడు కాబట్టి భగవంతుడు అని చెప్తున్నాం. అర్థమైందా? కానీ పరమాత్మ శరీరం లోపల అణువణువున వ్యాపించి ఉండడమే కాకుండా శరీరం బయట కూడా ఉన్నాడు ఆల్రెడీ. ఆయన శరీరం బయట కూడా అణువణువున వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యేకించి లోపల నుంచి సజీవంగా బయటకు వచ్చేదేం లేదు. ఆయన శరీరం లోపల నీతో పాటు అణిగి ఉన్నటువంటి వాడు కాదు. మరి నీతో పాటు అణిగి ఉన్నటువంటి వాడు ఎవరు? శరీరంలో ఆత్మ మాత్రమే. అందువల్ల ఆయనే శరీరం ధరించి సజీవంగా బయటకు వస్తాడు. ఆయనే భగవంతుడు అని మనము గురువు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ముందర పెట్టుకోవడం జరిగింది. గ్రంథంలో ఉన్నటువంటి సబ్జెక్టు కూడా మనం గతంలో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఆత్మగా ఉన్నటువంటి వాడు, అర్థమైందా? మనుషులలో అయినా లేదా ఈ బయట ఉన్నటువంటి పంచభూతాలు ఉన్నాయి కదా, ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, వీటిలో అయినా ఆత్మగా ఉండేవాడు ఎవరు? మనకి ఎవరైతే ఆత్మగా ఉండి చైతన్యంగా ఉన్నాడో ఆయన అక్కడ కూడా ఆత్మగా చైతన్యంగా ఉన్నాడు. అర్థమైందా? ఆత్మగా ఉన్న ఆయన ఏం చేశాడు? ఆ రోజు శబ్దం చేసి జ్ఞానాన్ని తెలియజేశాడు. మరి ఇక్కడ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమనుంది? ఏమనుంది ప్రశ్న ఇక్కడ? ఆయన శరీరం ధరించి చెప్పాడా లేదా శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పాడా? ఆ రోజు భగవంతునిగా శరీరం ధరించి ముందరుండి చెబుతూ జ్ఞానం చెబుతూ, నేను మొట్టమొదటి సూర్యుడికి చెప్పింటిని, తర్వాత నీకు గుర్తు చేయడానికి ఈ విషయాన్ని వచ్చాను అని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఇదే భగవంతుడే ఆ రోజు ఏ విధంగా చెప్పాడు సూర్యుడికి? శరీరం ధరించి చెప్పాడా లేకుంటే ఈ శరీరం లేకుండా శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పాడా అనే మాటకి మనకు అక్కడ ద్వితీయ దైవ గ్రంథం యోహాను సువార్తలో వివరణ ఏం తెలుస్తూ ఉంది? ఆయన శరీరం ధరించలేదు, ఆకాశములో ఆత్మగానే ఉండి శూన్యములోనే శబ్దం పుట్టించి చెప్పాడు. అర్థమైందా? చెప్పినవాడు ఎవరు? భగవంతుడే. కానీ ఆ రోజు ఎట్లా చెప్పినాడు? ఆ రోజు శరీరం ధరించి చెప్పినాడా? ధరించి చెప్పలేదు, శూన్యంలో శబ్దం పుట్టించి చెప్పినాడు. అర్థమైందా? అందువల్ల ఆ రోజు ఆయన శరీరం ధరించి లేడు కాబట్టి అప్పుడు కృతయుగంలో భగవంతుడు శరీరం ధరించి ఇట్లా ఈ ఆకారంతో ఉన్నాడు అని చెప్పేదానికి ఉందా? లేదు. ఇక్కడ శరీరం ధరించి మొట్టమొదట భూమి మీదకి వచ్చినాడు. ఎప్పుడు? 90% అధర్మాలుగా మారినప్పుడు. ఎప్పుడైతే ఈ 38,80,000 సంవత్సరాలు అనేటువంటి ఒక పీరియడ్ ఉందో ఆ పీరియడ్లో 89% నుంచి 90% అంటే ఒక 30,000 సంవత్సరాలు, ఇంచుమించు 30 లక్షల సంవత్సరాలు అయ్యేసరికి, అంటే త్రేతాయుగము చివరిలోనే 89% నుంచి 90% పడిపోయినాయి అనేది మనకు భగవంతుని రాక ద్వారా అర్థమవుతూ ఉంది. ఆ విధంగా ఆయన మొట్టమొదటి జన్మను అంటే శరీరం ధరించి సాకార రూపంతో మొట్టమొదటి భగవంతునిగా భూమి మీదకి వచ్చాడు రావణ బ్రహ్మ. అర్థమైందా? మరి సృష్టి ఆదిలో ఈ జ్ఞానాన్ని ఏ విధంగా చెప్పాడు? ఆకాశంలో ఆత్మగా ఉండి శూన్యంలో శబ్దం చేసి చెప్పినాడు. అర్థమైందా? చెప్పినవాడు ఎవరు? ఈయనే. ఇప్పుడు చెప్పే ఆయనే. ఇప్పుడు ఎవరైతే జ్ఞానం చెప్తున్నాడు అర్జునునికి భగవంతుడు, ఈ భగవంతుడే చెప్పినాడు ఆ పొద్దు కూడా. కానీ ఎట్లా చెప్పినాడు? ఆత్మగా ఉండి చెప్పినాడు, శరీరం ధరించి చెప్పలే. అర్థమైందా? అందువల్ల ఆ రోజు ఆయన్ని భగవంతుడు అనడానికి లేదు, ఆయనకు ఒక ఆకారం గీసి చూపించడానికి లేదు. కానీ ఈరోజు శరీరం ధరించినాడు కాబట్టి ఈయనను భగవంతుడిని మనం చెప్తున్నాం. అర్థమైందా? అందువల్ల మనకు వివరంగా తెలుసుకునేటువంటి విధానం ఉండాలి. కానీ అక్కడ స్వామివారు క్వశ్చన్ వేశారు కదా, క్వశ్చన్ కాదు, ఒక టైటిల్ పెట్టారు కదా, టైటిల్ పెట్టారు కాబట్టి మనం దానికి రకరకాలుగా ఊహించేసుకుని మనం ఇది చేసుకుంటే మన సొంత భావాలు అవుతాయి అవి. అర్థమైందా? దానికి శాస్త్రబద్ధత అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మనం ఈ విషయం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు శాస్త్రబద్ధతగా మీకు కనపడతా ఉందా? సత్యం ఏమిటి అనేది అట్లా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా. చెప్పండి, ఇంకేముంది? ఇంకేమన్నా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మీకు?
ఆకాశంలో శబ్దం చేసింది ఆత్మే. ఆయన అణువణువున వ్యాపించి ఉన్నాడు పరమాత్మ శక్తి. శరీరం లోపలనే ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటిసారిగా చెప్పినప్పుడు శరీరం పరిధిలో లేడు కాబట్టి అప్పుడు ఆయన పరమాత్మ అనుకోవాలా? ఒకవేళ పరమాత్మ అనుకుంటే శరీర పరిధి లేదని పెట్టి చెప్తావు. ఆకాశానికి కూడా ఒక హద్దు అనేది ఉంది, దానికి ఒక పరిమితి అనేది ఉంది. ఆకాశానికి కూడా ఒక పరిమితి అనేది ఉంది స్వామి, ఒక హద్దు అనేది ఉంది. ఆకాశానికి కూడా ఒక హద్దు అనేది ఉంది, పరిమితి అనేది ఉంది. దాన్ని దాటి శూన్యం చాలా ఉంది. అర్థమైందా? చెప్పండి. ఇంకా ఏం చెప్పారు ఇందులో? ఆరాధనల గురించి చెప్పారు. త్రైతారాధన. మీలో ఇక్కడ త్రైతారాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? త్రైతారాధన చేసేవాళ్ళు అంతేనా? మీరు త్రైతారాధన చేస్తూ ఉంటారా? సండే రోజు చేస్తున్నారు, మిగతా రోజులు ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు. సండే రోజు మామూలుగా మీ కమిటీలు ఉంటాయి కదా, కమిటీలో విధిగా ఉందా ఇది పని? అంటే ఈ మధ్య మన వల్ల భావం ఎట్లుంటుందంటే కొంతమందికి మనం గమనించినప్పుడు, మేము త్రైతారాధన చేస్తున్నాము కాబట్టి త్రైతారాధన అంటే ఇంకా 3 యోగాలు మేము చేసేసినట్లే, కర్మయోగము, బ్రహ్మయోగం, భక్తి యోగం అన్నీ మేము ఆల్రెడీ చేసేసినట్లే, మేము యోగులము అని అనుకునేవాళ్ళు, అని భావన ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. బయటే ఉంది మన సమాజంలో. ఈరోజు కొన్ని కమిటీలకు పెద్దలుగా ఉండేవాళ్ళు కూడా అటువంటి భావాల్లోనే ఉండేవాళ్ళు ఉన్నారు. తూచా తప్పకుండా, క్రమం తప్పకుండా ఒక నియమ నిబద్ధతతో త్రైతారాధాన్ని అంటే ఈ ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, టైం కేటాయించుకొని. మరి వాస్తవమే కదా, అటువంటి భావాలు చాలామందిలో ఉన్నాయి. సరే, దీంట్లో పోతుంది పొద్దాకులు ఏమనుంది ఇక్కడ? మొదట ఇల్లు ఓం శ్రీ పరమాత్మనే నమః అని పెట్టారు. ఇది ఎక్కడైనా మన దైవ గ్రంథాల్లో, అంటే మన గురువు రాసినటువంటి గ్రంథాలు ఎక్కడైనా ఇటువంటి వాక్యం ఎప్పుడన్నా విన్నారా, చదివారా? మీరు గ్రంథాలు చదివి ఉన్నారు కదా ఆల్రెడీ. పరమాత్మనే నమః. నమః అంటే ఏమని? పరమాత్మను నమస్కారం చేసేది ఉందా విధానం? పెద్ద ఆయన ఎక్కడైనా చెప్పారా? ఏ దైవ గ్రంథంలోనే ఉందా? మరి ఎవరికి నమస్కరించాలి మనము? శరీరంలో ఉండే ఆత్మకి నమస్కరించాలి అని చెప్పి గురువు చెప్పడం జరిగింది. పరమాత్మను నమస్కరించేటువంటి విధానము తప్పు అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇది గ్రంథాలలోనే. ఒక ఆయన ఉంటాడు, మన ఏంటది ముస్లిం సంఘానికి పెద్ద, షఫీ. ఆయన వస్తానే అనువనువున వ్యాపించినటువంటి పరమాత్మకు నమస్కారం తెలియజేయచ్చు అంటాడనమాట. అనువనువున వ్యాపించిన పరమాత్మకు నమస్కారం ఎట్లా తెలియజేస్తారు? ఎట్లా, ఏ విధంగా? అది విరుద్ధమవుతుంది అని చెప్పినారు పెద్ద ఆయన. మీరు ఈయన నా కుమారుడు, మీరు ఆయన నమస్కరించండి. ఎవరిని? ఆత్మను. మీ గొప్ప భావము, మీ పూజలన్నీ ఆయనకే చెందాలా, మీ నమస్కారాలన్నీ ఆయనకే చెందాలా, నాకు కాదు. మీరు ఆయన నమస్కరించే నన్ను నమస్కరించినట్లే. అట్లా కాదని మేము నిన్నే నమస్కరించామనంటే మీరు నా మాటకు విరుద్ధంగా నడుచుకున్నట్టు అవుతుంది. ఏమవుతుంది అప్పుడు? ఆయన మాటకు విరుద్ధంగా నడుచుకున్నట్టు అవుతుంది. దానివల్ల మీకు పెద్ద పాపం వచ్చేటువంటి పని అవుతుంది.
అని గ్రంథంలోనే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పరమాత్మకే నమస్కారం చేస్తామనే వాళ్ళు ఉన్నారు. సరే, అది వాళ్ళకి జ్ఞానం అర్థం కాలేదో మరి అర్థమైందో, ఎవరు మూర్ఖత్వం వాళ్ళది, మనం ఏం చేయలేము. కానీ ఇంక ఇక్కడ ఏం రాశారు కింద, త్రైతారాధన అంటే ఆదివారం పొద్దున్నే 10 నిమిషాలు, సోమవారం మధ్యాహ్నం 10 నిమిషాలు, మంగళవారం సాయంకాలం 10 నిమిషాలు ఇంకా ఆరాధన చేస్తే ఇక మొత్తం ఇక ఈ 3 చేస్తే ఇప్పుడు 10 నిమిషాలు చేస్తే వారంలో 10 నిమిషాలు ఎంత, వారానికి ఒక అర్ధగంట చేస్తే ఇంక అయిపోయి అన్ని యోగాలు చేసేసినట్టే మనం. అంతేనా? వీళ్ళు రాసిన దానికి అర్థం అదే కదా. అదే మరి ఇది కరెక్టేనా ఈ మాట? వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు, వారి భావం కొద్దీ వాళ్ళు దాన్ని ప్రకటించవచ్చు. మనం వినేటువంటి వాళ్ళుగా, తెలుసుకునేటువంటి వాళ్ళుగా విచక్షణతో యోచన చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మనకుంది. ఈరోజు మేము చెప్తున్నాం అనుకోండి, ఈయన చెప్తున్నాడు కదా, మనం ఏదో కింద కూర్చున్నాం, ఈయన ఏదో పైన కుర్చీలు కూర్చొని చెప్తున్నాడు కాబట్టి ఈయన పెద్ద, మనం వినాలా అనేది పెట్టుకోవాల్సిన పని లేదు. వినిన దాన్ని ఇది సత్యమా కాదా, దీనికి శాస్త్రబద్ధత ఉందా లేదా, ఇది నిరూపణకు వచ్చే విధంగా ఉందా లేదా అనేది మీరు యోచన చేసి లోపల మీ బుద్ధిలో ఉపదల చేసినప్పుడు అప్పుడు మీరు దాన్ని అంటే విచక్షణతో యోచన చేసేటువంటి పని ప్రతి ఒక్కరూ చేయాల. అర్థమైందా? సో అది పరిస్థితి. ఆ విధంగా మనము అది ఒక సూత్రం, గురువు చెప్పినటువంటి సూత్రం. ఎక్కడ చెప్పినా, ఎవరు చెప్పినా, ఈవెన్ ఆయనే చెప్పినాడు, మేము చెప్పినా కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు. ఇది శాస్త్రబద్ధత ఉందా లేదా, ఇది నిజమా అబద్ధమా అనేది మీరు యోచన చేసుకోవాలా అని చెప్పినాడు. కాబట్టి అదే పద్ధతి మనం ఎప్పుడు కూడా పాటించే విధంగా ఉండాలి. సరే, వాళ్ళు చెప్పారు, మరి 3 యోగాలు 10 నిమిషాలు త్రైతారాధన చేసి మనం 3 యోగాలు చేసేసినామని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మేము యోగులమే అని భ్రమపడే వాళ్ళు ఉన్నారు. మరి ఆ విధంగా ఇది సత్యమా కాదా? ఎందుకంటే రేపు పొద్దున మనం కూడా ఈ 3 ఆరాధనలు చేసేసి ఇంకా మనం ఆల్రెడీ కర్మయోగం చేస్తున్నాము, భక్తి యోగం, బ్రహ్మయోగం అన్నీ చేసేస్తున్నాం కదా అనేటువంటి అదే భావం మనకు కూడా రావచ్చు. కానీ సత్యమా కాదా అనేది చూసుకోవాలి కదా. సరే, ఇప్పుడు ఏముంది అది అంటే ఆరాధన. మొన్న ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగినట్టున్నాం. ఆరాధన, ప్రార్థన, యోగము, నమాజ్ ఇవన్నీ ఒకటేనా కాదా అని చెప్పండి. ఎటట ఆరాధన ఎవరు చేసేది? హిందువులు చేసేదే. ఇంత యోగం ఎవరు చేస్తారు? ఇంత యోగం ఎవరు చేయడం? ఇంకా అట్లా కాదులే. కానీ ఆరాధన, ప్రార్థన లేదా యోగము, నమాజ్ ఇవన్నీ ఒకటే కోకే వస్తాయి. అర్థమైందా? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బుద్ధితో నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అంటాడు అనుకో. ఏదైతే ధర్మశాస్త్రానికి అంతటికి. ధర్మశాస్త్రం అంటే ఏమిటిది ఉందని చెప్పండి. అదే చెప్పయ్యా, ఎక్కడుంది? ఏం మిగతాటి కదా. ధర్మశాస్త్రము అంటే 3 దైవ గ్రంథాలని కలిపి ధర్మశాస్త్రము అన్నారు. ఏవే 3 దైవ గ్రంథాలు? భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఈ 3 దైవ గ్రంథాలని కలిపి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రానికి అంతటికీ ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు అంటే ముఖ్యమైనటువంటి ధర్మాలు, ఆజ్ఞలు ఏమిటి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బుద్ధితో నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఆరాధించుము అనేది మొదటిదైతే, రెండవది
నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. అది భాషానువాదంలో లోపము. ప్రార్థించుము అనేది అక్కడ ఉండాలి అని గురువు మనకి తెలియజేయడం జరిగింది. నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రార్థించుము లేదా యోగించుము. అర్థమైందా? ఆరాధన అన్నా, ప్రార్థన అన్నా, యోగము అన్నా, నమాజ్ అన్నా అన్నీ ఒకటే అర్థాన్ని ఇస్తాయి. అర్థమైందా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బుద్ధితో నీ ప్రభువుని ఆరాధించు. అంటే నువ్వు ఆయన మీదే నీ ధ్యాస అంతా కలిగి ఉండు. జ్ఞానేంద్రియముల దగ్గర నీ మనస్సును నియమించి నీకు వచ్చేటువంటి ఏ విషయమైనా సరే, ఇప్పుడు జరిగేటివైనా అంటే నీకు తెలుస్తూ ఉండేది ఏదైనా జ్ఞానేంద్రియాల ద్వారా నీకు తెలిసేది లోపలికి. ఇప్పుడు జరిగేదైనా లేదా ఊరికే కూర్చున్నా నువ్వు ఎప్పుడో జరిగిపోయిండేదైనా ఏదైనా జ్ఞానేంద్రియాల ద్వారా నీకు లోపలికి వచ్చినటువంటి విషయమే. కాబట్టి ఆ జ్ఞానేంద్రియాల దగ్గరే నీ మనసును నియమించి అన్నింటికీ కారణము, మూలము, చైతన్యము, అన్ని పనులు చేసేవాడు ఎవరు? ఆత్మే. నాతో పాటు ఈయన ఉండి ఈయన చేస్తున్నాడని నాకు సంబంధం లేదు. ఒక గుణం పనిచేసిన ఆయనకు పనిచేస్తూ ఉంది. కోపం వచ్చిన ఆయనకు వస్తూ ఉంది, జాలి వచ్చిన ఆయనకు వస్తూ ఉంది. ఏదైనా నాకు అనుభవం అంటే జీవునికి అనుభవం కలిగించడం కోసము ఈ కర్మకు తగ్గట్టుగా ఆయన పనులన్నీ చేస్తూ ఉన్నాడు అనేది నువ్వు తెలుసుకున్నావు. కాబట్టి ఆయన మీద నువ్వు ఎప్పుడైతే ధ్యాస పెట్టుకొని నీ పూర్ణ బుద్ధి, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ బుద్ధి ద్వారా నీకు ఆయన గురించి సంపూర్ణంగా నువ్వు జ్ఞానం తెలుసుకొని నీ బుద్ధిని తర్వాత నీ మనస్సు యొక్క ధ్యాసని ఈ రెండింటిని ఎప్పుడైతే ఆయన మీద నువ్వు పెడతావో ఏమవుతుంది? అది ఏమవుతుంది? అప్పుడు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బుద్ధితో నీ ప్రభు అయినటువంటి ఆత్మను ఎక్కడ ఆరాధిస్తావు? బయటనా ఆరాధించేది? లోపలనా? శరీరం లోపల ఆరాధిస్తావు. శరీరం లోపల ఆరాధిస్తే ఆ విధంగా నువ్వు ఎప్పుడు ఆయన మీద ధ్యాస కలిగి ఉండి ఈయన కదా ఈయన చేస్తూ ఉండేది అని నువ్వు ధ్యాసను ఆయన మీద పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ విధంగా ఆరాధన భావం పెట్టుకుంటే అదే యోగం అవుతుంది, అదే ప్రార్థన అవుతుంది, అదే నమాజ్ అవుతుంది. రెండవ నమాజ్ నెలకొల్పండి. ఎల్లవేళలా నువ్వు కూర్చుండినా, పడుకుండినా, నించుండినా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు రెండవ నమాజ్ నెలకొల్పండి. అంటే నీ ప్రభు అయినటువంటి అల్లాహ్ మీదనే నీ ధ్యాస అంతా కలిగి ఉండు. ఎక్కడున్నాడు నీ ప్రభు అయినటువంటి అల్లాహ్? అంటే నీ ప్రభు అయినటువంటి దేవుడు ఆయననే ఆత్మ అని మనం అంటున్నాం. మన శరీరంలోనే మనతో పాటే చైతన్య శక్తిగా ఆయన శరీరం అంతా వ్యాపించి ఉన్నాడు. శరీరం అంతా వ్యాపించి కార్యకర్తగా ఉంటూ ప్రతి పని ఆయనే చేస్తున్నాడు. అర్థమైందా? అందువల్ల ఏ పని చేసినా నేను కాదు ఆయన. అర్థమైందా? చేసిన తర్వాత నేను కాదు ఆయన అనుకోవడం కాదు. ప్రతి పని జరిగేటప్పుడే ఆయన చేస్తున్నాడనే భావం కలిగి ఉంటే అది ముందు నీ వరకు రాదు. మనోళ్ళు ఏం చెప్తా ఉంటారంటే కర్మయోగం అంటే అహమును అణిచేసుకోవాలా, అహమును అణిచేసుకోవాలని చెప్పినాడు పెద్ద ఆయన. మనం అహాన్ని అణిచేయాలా, నేను అహాన్ని అణిచేస్తాను అంటాడు. ఎవరు అణిచేస్తారు అహాన్ని? నేను అణిచేస్తా, నేను అహాన్ని అణిచేస్తా అంటాడు. వీడికి ముందు మూతి ముక్కు కాళ్ళు చేతులు ఏటివి లేవరా నీకు అని ఆయన చెప్తే, జీవుడిగా నీకు ఏవీ లేవు అని ఆయన చెప్తే నేను అహాన్ని అణిచేస్తా అంటాడు అనమాట. ఎట్టని చేస్తావు నువ్వు అహాన్ని? నీకు చేతనయ్యే పని ఏదైనా అది? నీకు అంత చేతనైన వాడివి, అంత బలవంతుడివి అయితే ఇంకేం బాగానే ఉండవు. అందువల్ల అహాన్ని జీవుడు అడిచేది ఏంది లేదు, అది ఉట్టి మాట. ఎప్పుడైతే నీ ధ్యాసని నేను కాదు ఈయన కదా, ఇంకొక ఆయన మీద నువ్వు ధ్యాస ఎప్పుడైతే కలిగి ఉంటున్నావో, ప్రతి పని చేసేవాడు ఆయన కదా, రియాక్ట్ అయ్యేవాడు ఆయన కదా. ఏ రియాక్షన్ అయినా కానీ ఒకడెవడ వెనకల నుంచి తిడతాడు, తిట్టినట్టునే సర్రని గుణం లేస్తుంది పైకి. నిన్నోడు కనిపించుకోమన్నాడు, నాకే వచ్చింది కోపం, నిన్నోడు అనుకోమన్నాడు. నీ కర్మ కొద్దీ నీకు అనుభవం ఇవ్వాలి ఆయన. ఆ అనుభవానికి తగ్గట్టుగా నీకు ఏ గుణమైనా పని చేయించుకుని ముందరకు పెట్టి దానితోనే శరీరం అంతా నడుపుతున్నాడు. ఏ స్విచ్ కావాలా స్విచ్ ఒత్తి. గుణాలు అనేటివి ఆయన చేతిలో స్విచ్లు మాత్రం ఉన్నాయి.
నీకు అనుభవం కలిగించడం కోసం నేను నీకు జాలి కలిగించాలా, బాధ కలిగించాలా, లేదా నీకు కోపం వచ్చేటట్టు చేసి రూటండి నేనే అనుకునేటట్టు చేయాలా, ఏదైనా నీ కర్మకు బట్టి నీ అనుభవం కలిగించడం కోసము ఆయన ఆ గుణాన్ని కావాలంటే ఆ గుణాన్ని వాడుకొని ఆయన పని చేస్తున్నాడు అన్నీ. నేనన్ను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎవరు కల్పించుకోమన్నారు నిన్ను? ఎప్పుడైతే నువ్వు జ్ఞానమంతా ఆయన గురించి తెలుసుకొని సంపూర్ణంగా ఈ ఆత్మను గురించి ఎప్పుడైతే తెలుసుకుంటావో ప్రతిదీ ఆయనే చేస్తున్నాడు, ఈ నాటకం అంతా ఆయనది, నాకు సంబంధమే లేదనే ధ్యాస ఎప్పుడైతే నువ్వు ఆయన మీద పెట్టుకుని ఉంటావో మొదట్లోనే జ్ఞానేంద్రియాల దగ్గరే నీ మనసును నియమించి నీ మనస్సు జ్ఞప్తి. మనసు అంటే ఏమిటిది? మనసు అంటే ఇంకేందో మళ్ళీ ఏదో వేరేది ఇంకోటి అంటుంటారు మనోళ్ళు. మనస్సు అంటే ఏదో కాదు, నీ జ్ఞప్తి. నీ జ్ఞప్తినే మనస్సు అని చెప్పినారు స్వామి. అర్థమైందా? నీ జ్ఞప్తిని ఆయన మీద పెట్టుకుని ఉంటావో నీకు స్మృతి, ఊహ, జ్ఞానము అన్నీ నేనే అందిస్తున్నా, మరుపు కూడా అని చెప్పినాడు. అట్లా నీకు ఈ బుద్ధిలో ఏ యోచన వచ్చినా బుద్ధిలో యోచన వస్తూ ఉండేది ఆయన, ఆ యోచన తెప్పిస్తూ ఉండేది ఆయన, దాన్ని అమలు చేస్తూ ఉండేది ఆయన. ఈ విధంగా ప్రతిదీ నువ్వు ధ్యాస ఎప్పుడైతే ఆయన మీద పెట్టుకుని ఉంటావో ఆటోమేటిక్గా నేను అనేది రాదు నీకు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చేస్తున్నాడు అనేది నీకు తెలియనప్పుడు ఏమవుతుంది? నేను అనేది, అహం అనేది నీకు పనిచేస్తుంది. ఆయన కదా అని నువ్వు ధ్యాస ఆయన మీద పెట్టుకుని ఉన్నావు అనుకో, నీ ప్రభువు మీద ధ్యాస కలిగి ఉండమని చెప్పినాడు కదా, నీ బుద్ధి మనసు అంతా అక్కడ పెట్టుకొని చెప్పినాడు. అక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అది మారు మనసు పొందినట్టు అవుతుంది. దాన్నే ఏం చెప్పినారు? స్వధర్మము అని కూడా అన్నారు. పుట్టినప్పటి నుంచి నువ్వు పరధర్మంలోనే ఉండావు, అన్నీ నేనే అనుకుంటున్నావు, అది పుట్టినప్పటి నుంచి ఉంది రోగం నీకు అది. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు అని తెలుసుకొని అన్నీ ఆయన చేస్తున్నాడు అని తెలుసుకొని ధ్యాసను నువ్వు ఆయన మీద పెట్టుకుని ఉంటే ఏమవుతుంది? దాన్ని నీ మనస్సుని మారు మనస్సు పొందినట్టు అవుతుంది. అదే స్వధర్మము అని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా నువ్వు ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది? ఈడ అహము అనేది అణిచివేయబడుతుంది. అంటే అహం వరకు నీకు విషయం పోవట్లేదు, అందువల్ల ఆటోమేటిక్గా అది అణిగిపోతూ ఉంది. అంతేగాని జీవుడు అహాన్ని నేనేదో అణిచేస్తాను అంటే నేను అణిచేస్తానని అంటే మళ్ళీ ఆడ నేనే చేస్తాను అనే భావం వీడికి, ఆడ మళ్ళీ అహమే పనిచేస్తుంది, వీడు మాట్లాడుతున్నాడు కానీ. అందువల్ల అది పూర్తి పొరపాటు అవుతుంది. అర్థమైందా? ఆ విధంగా నీ బుద్ధిని మనసుని ఆయన మీద నువ్వు లగ్నం చేసి ఉంచినప్పుడు ఏమవుతుంది? అదే యోగం అవుతూ ఉంది, అదే నమాజ్ అవుతూ ఉంది, అదే ప్రార్థన అవుతూ ఉంది, అదే ఆరాధన కూడా అవుతూ ఉంది. మరి ఇప్పుడు త్రైతారాధన 3 యోగముల సారాంశము అన్నప్పుడు ఈ 3 యోగముల సారాంశము 10 నిమిషాల్లో తేలిపోతా అంటే ఇంకా మిగతాదంతా మనకు ఇంకా ఎల్లవేళలా చేయమని ఆయన ఎందుకు చెప్పినాడు? ఎల్లవేళలా నా మీద నువ్వు మనసును నిలబెట్టుకో, నా ధ్యాస పెట్టుకో అని ఆయన ఎందుకు చెప్పినాడు? యోగము అంటే అహర్నిశలు చేసేదాన్ని యోగము అంటారా, లేదా 10 నిమిషాలు చేసేదాన్ని యోగము అంటారా? మనం ఇందాక మొదట్లో కూడా చెప్పుకున్నాం, మేము చెప్తున్నాము కదా కాబట్టి మీరు గుడ్డిగా వినాలనేది ఏం లేదు. మీరు దీన్ని యోచన చేసుకొని మీకు అది సత్యము అని లోపల దేవుడు ఒప్పుదల చేస్తేనే ఒప్పుకోండి. అర్థమైందా? దీనికి సంబంధించి ఇగో వాక్యం కూడా ఉంటుంది. ఏమని ఉంటుంది? మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము సత్యసమేతంగా. ఈ జ్ఞానాన్ని నీకు సత్యములతో నీ ముందర తీసుకొచ్చి పెట్టినాము. ఇది ముందు వచ్చిన గ్రంథాలను కూడా ధృవీకరిస్తూ ఉంది. అంటే ఖురాన్ గ్రంథం గురించి చెప్తూ ఇది ముందు వచ్చినటువంటి దైవ గ్రంథాలను కూడా ధృవీకరిస్తూ ఉంది. అంటే ముందు వచ్చిన దైవ గ్రంథాలు ఈ గ్రంథము అన్నీ ఒకటే. ఇది సత్యసమేతమైనటువంటి జ్ఞానము, ఇది నేను మీ ముందుకు పెట్టాము అని చెబుతూ నీ వద్దకు వచ్చిన సత్యమును వీడి వారి అంటే బ్రాకెట్లో మనుషుల మనోవాంఛలను అనుసరింపకు. అర్థమైందా? మీ వద్దకు వచ్చినటువంటి సత్యాన్ని వీడి వారి మనోవాంఛలను నువ్వు అనుసరించొద్దు. అంటే ఎవరి మనోవాంఛలు? మనుషుల మనోవాంఛల్ని నువ్వు అనుసరించొద్దు అనేది ముఖ్యమైన వాక్యం.
మరి ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈయన ఏదో చెప్తున్నాడు, ఈయన మనోవాంఛని చెప్తున్నాడా మనకి, లేదా ఇది సత్యమేనా? ఏముంది, సత్య సమేతంగా అవతరింపజేశాం మీకు గ్రంథాన్ని. అంటే ఇప్పుడు గ్రంథంలో ఉండేటువంటి సత్యాన్ని మనకి ఈయన తెలియజేస్తున్నాడా, లేదా ఈయన మనోవాంఛని మనకి చెప్తున్నాడా, అంటే ఈయన సొంత భావాలని మనకు చెప్తున్నాడా అనేది మీరు విచక్షణతో యోచన చేసుకోవాలా. అర్థమైందా? ఇది ఈయన మనోవాంఛ కాదు, ఇది సత్యము అని, అది గ్రంథములోని సత్యాన్ని తెలియజేస్తున్నాడని మీకు అర్థమైనప్పుడు దాన్ని మీరు ఒప్పుకోవాలా. లేకుండా పోతే ఏమవుతుంది, మనుషులు మనోవాంఛలను అనుసరించినట్టు అవుతుంది. ఇక మా పెద్దలేడు చెప్తే అట్టే నడుచుకుంటాం మేము అంటలే, అట్ట అయిపోతుంది మళ్ళా. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొంత విషయము, భగవద్గీత గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక విషయం ఏం చెప్పారు ఆయన, తపస్సు కంటే మించినది యోగము అని చెప్పినారు. తపస్సు కంటే మించినది యోగము అని ఆత్మ సంయమ యోగం అనేటువంటి అధ్యాయంలో చెప్పినారు. అర్థమైందా? ఆ యోగమునే ద్వితీయ దైవ గ్రంథం ఉంది కదా, బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథంలో ఏం చెప్పారు, యోగముని రహస్య ప్రార్థన అని చెప్పినారు. రహస్య ప్రార్థన. ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పినారు, రెండవ నమాజ్ని నెలకొల్పండి. అంటే మీరు మామూలుగా చేసే నమాజే కాకుండా, మామూలుగా చేసే నమాజ్ అంటే ఎట్లాంటిది, 10 నిమిషాలు మన వాళ్ళు ఎట్లయితే ప్రార్థన చేసి మనం త్రైతారాధన చేస్తున్నామో అదేవిధంగా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మసీదుకి పోయి 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారు అనుకో. దాని తర్వాత మీరు అల్లాహ్ని స్మరిస్తూ ఉండండి. ఈ నమాజ్ అనేది విశ్వాసుల కొరకు విధిగా చేయబడిండేది అని చెప్పినారు. విధిగా అంటే ఎల్లప్పుడూ మీకు విధిగా చేయబడి ఉండేది. అందువల్ల మీరు అల్లాహ్నే స్మరిస్తూ ఉండండి. దీనికి వివరంగా చూస్తే ఏముంది, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో భయము గల స్థితిలో, ముఖ్యంగా నిర్ధారిత సమయంలో, అంటే కొంత సమయం కేటాయించుకుని ఆ సమయంలో మాత్రమే చేస్తారు వీళ్ళు. ఈ నిర్ధారిత సమయం అనేది దేనికోసం వాళ్ళు ఏర్పాటు చేశారు? ఒకవేళ ముస్లిం పెద్దలుగా ఉండేవాళ్ళే కానీ, లేదా ఆ రోజు దైవగ్రంథం వచ్చిన తర్వాత ఈ నమాజ్ అనే దాన్ని దేని కొరకు ఏర్పాటు చేశారు అని అంటే, ఈ 3 గ్రంథాలని చూసిన తర్వాత ఏమర్థమవుతా ఉంది అని అంటే, నమాజ్ చేయడంలో, నమాజ్ అంటే ప్రార్థన చేయడంలో లేదా యోగం చేయడంలో విశ్వాసులలో ఒక నియమ నిబద్ధత ఏర్పరచడానికే, విశ్వాసులలో ఒక నియమ నిబద్ధత ఏర్పరచడానికే అని చెప్పడం జరిగింది. అంటే ప్రాథమికంగా జ్ఞానం తెలుసుకున్నటువంటి వాళ్ళకు ఒక నియమ నిబద్ధతలు అనేది అలవాటు చేయడం కోసము ఈ నిర్ధారిత సమయం పెట్టి దీంట్లో ఈ ప్రార్థన ఈ విధంగా చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. ఒకవేళ వాళ్ళు అక్కడ మొదట ఏర్పాటు చేసినటువంటి నమాజ్ వాళ్ళు చేసేదైనా, లేదా మనకు మందిరంలో మనం చేసేటువంటి ప్రార్థన అయినా కూడా, అంటే ఆరాధన అయినా కూడా దేనికోసం ఏర్పాటు చేయబడింది అంటే, జ్ఞానులకి ఈ నియమ నిబద్ధత అనేది అలవాటు చేయడం కోసము, అంటే ఆ ధ్యాసను నిలబెట్టుకునేటువంటి విధానాన్ని అలవాటు చేయడం కోసము దీన్ని ఏర్పాటు చేయబడి ఉంది. అర్థమవుతుందా? అసలైన దేవుని ఆరాధనకు సమయ నియమము లేదని, అది మనిషి మనోభావమునకు, అల్లా మీద అంటుకొనుండు భక్తి భావమునకు సంబంధించి ఉంటుందని, దానికి సమయం అంటూ లేదని చెప్పారు. అసలైన ఏం చెప్పుకుంటున్నాం, అసలైన దేవుని ఆరాధన, అసలైన దేవుని ఆరాధనకు సమయం అనేది ఉందా? లేదు. అసలైన దేవుని ఆరాధనకు సమయ నియమం లేదంట. సమయ నియమం అనేదే లేదు. అర్థమైందా? సమయ నియమము లేదని చెప్తున్నాము అని చెప్తున్నారు. అందువల్ల మామూలుగా వీళ్ళు మసీదులో నమాజ్ అయిపోయిన తర్వాత కూడా మనస్సును అల్లా మీద లగ్నం చేసి ఉంచమని చెప్పడం జరిగింది. ఎల్లవేళలో నువ్వు మనసును అల్లా మీదనే లగ్నం చేసి ఉండమని చెప్పడం జరిగింది.
ఇంకా ఏం చెప్పారంటే నమాజును విధిగా చేసిన తర్వాత ఇంటిలో కానీ బయట కానీ రాత్రి కానీ పగలు కానీ ఎక్కడైనా ఏ సమయంలో అయినా అల్లాను స్మరించుకోవడమే నిజమైన అభ్యర్థన ప్రార్థన అవుతుంది, నిజమైన నమాజ్ అవుతుంది, నిజమైన యోగము అవుతుంది. అంటే అల్లాని ఎల్లవేళలా, అంటే దేవుణ్ణి మనం ఏమని చెప్పుకుంటున్నాం, ఆత్మ అంటున్నాం. ఆత్మ మీద ఎల్లవేళలా ధ్యాస కలిగి ఉండమని చెప్పినాడు కదా. నీ పూర్ణ బుద్ధిని, నీ పూర్ణ మనసుని ఎల్లవేళలా ఆయన మీద పెట్టుకుని ఉండు, ఆయననే ఆరాధించు అని చెప్పినాడు కదా. ఆ విధంగా చేసేటువంటి దాన్ని ఏమని చెప్తున్నారు, యోగము అంటున్నారు, లేదా నమాజ్ అంటున్నారు. మరి సమయం పెట్టుకొని చేసేదాన్ని ఏమన్నా, కొంత సమయం నిర్ణయం చేసుకున్నావు, 10 నిమిషాలు చేస్తున్నామంటే దేనికోసం పెట్టినారు, అది దేనికోసం ఏర్పాటు చేసినారని చెప్తున్నారు. ఇక్కడ జ్ఞానులకి ఒక నియమ నిబద్ధత అనేది అలవాటు చేయడం కోసము, దేవుని మీద ధ్యాస ఈ విధంగా నిలుపుకోవాలని అటువైపు ధ్యాస నిలబెట్టేదాన్ని, అది అలవాటు అయ్యేదాని నిమిత్తము ఇవి ఏర్పాటు చేసినాము అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా వివరంగా చూస్తే దేవుడు నియమ నిబద్ధత లేనివాడు. దేవుడికి నియమ నిబద్ధతలు అనేవి ఉన్నాయా? దేవుడు నియమ నిబద్ధత లేనివాడు. అందువలన ఆయనను నియమిత సమయములలో చేయు నమాజ్కే పరిమితం చేయకూడదు. అంటే నియమిత సమయాల్లో చేసేటువంటి ఒక ప్రార్థనకే నువ్వు పరిమితం చేయకూడదు. అందువలన దైవ మార్గంలో ముందుకు పోవుటకు సమయానుకూలముగా చేసేటువంటి ప్రార్థన కంటే సమయ నిర్ణయము లేని అన్ని వేళలా చేసేటువంటి నమాజ్ అంటే యోగము అసలైన యోగముగా చెప్పుచున్నాము. అర్థమైందా? ఏం చెప్తున్నారు ఆయన? అందువల్ల దైవ మార్గంలో ముందుకు పోయేదానికి మీకు ఇంకా ముందుకు పోవాలి కదా. ఆయన అడి చెప్పినాడు కదా, 1వ తరగతి పాఠం 1వ తరగతి పాఠంలోనే కూర్చొని ఉంటామంటే ఎట్లా? అది మీకు నియమ నిబద్ధత అలవాటు చేయడం కోసము మీకు త్రైతారాధన అనేది పెట్టి మీకు ఒక పద్ధతిని అలవాటు చేస్తూ ఆయన చూపించాడు అనుకోండి. మేము ఇంకా అది కూడా చాలు, మాకు అది చేస్తే మేము యోగం చేసినట్టే మిమ్మల్ని ఎవడనుకోమన్నాడు? మీరు ముందుకు పోవాలి కదా దేవుని మార్గంలో. మరి మీరు ముందుకు పోయేదాని నిమిత్తము ఏం చెప్తున్నారు ఇక్కడ? అందువలన దైవ మార్గంలో ముందుకు పోవుటకు సమయానుకూలముగా చేసే ప్రార్థన కంటే సమయ నిర్ణయము లేని అన్ని వేళలా చేసేటువంటి యోగము అంటే అసలైన నమాజ్ సమయానుకూలముగా చేసేది కాదు అది అని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. అదే అసలైన నమాజ్ అని చెబుతున్నారు. దేవుని మీద విశ్వాసము కలవారు సాధారణ ప్రార్థన అంటే ఏదో నమాజ్ నిర్ణీత సమయములలో చేసినప్పటికీ కూడా అసాధారణ నమాజు అంటే మనోభావముతో, అంటే మనసు యొక్క భావము ఆయన మీద పెట్టుకుని ఉండేది కదా, మనోభావముతో చేయవలెను అని చెప్తున్నారు. అక్కడ ఏ వాక్యము కానీ అంటే ఏ మంత్రము కానీ ఏ ఇది కానీ ఏది కూడా వీడు తలలో పెట్టుకోకూడదు. ఎల్లవేళలా నీకు ఆయన మీద ధ్యాస పెట్టుకొని నీ మనసును బుద్ధిని చేసేది అదే అసలైన నమాజ్, అసలైన ప్రార్థన, అసలైన యోగము అని చెప్తున్నారు. అర్థమైందా? అందువల్ల దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ విధంగా మీరు నిర్ణీత సమయంలో చేసేటువంటి ప్రార్థన కంటే ఎల్లవేళలా చేసేటువంటి ప్రార్థన ఉంది కదా, ఎప్పుడూ నీ మనసుని బుద్ధిని ఆయన మీద పెట్టుకుని నీ స్మరణ అంతా ఆయన మీదనే పెట్టుకునేదాన్ని, అంటే దాన్ని ఏమన్నారు, 2వ నమాజ్ అన్నారు కదా, అదే ముఖ్యమైనది. ఇప్పుడు దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడు? దేవుడు నువ్వు 10 నిమిషాలు చేసే ఆరాధనకు ప్రార్థన నీకు ప్రాధాన్యత ఇస్తాడా, లేకపోతే ఎల్లవేళలా చేసేదానికి ప్రాధాన్యత ఇస్తాడా? ఎల్లవేళ చేసేదానికి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అందువల్ల మొదటి నమాజ్ కంటే 2వ నమాజ్కే అంటే ఎల్లవేళలా చేసేటువంటి ప్రార్థనకే, ఎల్లవేళలా చేసేటువంటి యోగానికే దేవుడు ప్రాధాన్యతని ఇస్తాడు. అర్థమైందా? ఇంకా ఏముందో గమనించండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము, చాలా శ్రద్ధగా వినండి. నిర్ణీత సమయములలో చేయు నమాజ్ లేదా ప్రార్థన లేదా ఆరాధన అంటే అది వీళ్ళు చేసేటువంటి ఒక మసీదులో పోయి కూర్చొని 10 నిమిషాలు చేసేటువంటి నమాజ్ అయినా కావచ్చు, లేదా మనం ఇక్కడ కూర్చొని 10 నిమిషాలు మాత్రమే చేసేటువంటి ఆరాధన అయినా కావచ్చు. దీనికి కూడా నిర్ణీత సమయం అనేది ఉంది, దానికి కూడా నిర్ణీత సమయం అనేది ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నిర్ణీత సమయములలో చేయు ప్రార్థన తపస్సు కిందికి జమ కట్టబడుతుంది.
నిర్ణీత సమయం లేకుండా ఎల్లవేళలా చేసేటువంటి నమాజ్ లేదా ప్రార్థన ఆరాధన, ఎల్లవేళలా చేసేటువంటి ఆరాధన ఉంది కదా. నీ మనస్సును నీ బుద్ధిని ఎల్లవేళలా నా మీదే పెట్టుకో అని చెప్పినాడు కదా ఆయన. నీ ప్రభువు అయినటువంటి ఆత్మ మీదే నీ ధ్యాసను పెట్టుకో, నీ బుద్ధిని మనస్సుని అని చెప్పారు కదా. ఆ విధంగా ఎల్లవేళలా చేసేటువంటి దాన్ని ఏమంటాము? యోగము అంటాము. అర్థమైందా? నిర్ణీత సమయంలో చేసేటువంటి ప్రార్థనని తపస్సు కిందికి జమ కట్టబడుతుంది. నిర్ణీత సమయం లేకుండా ఎల్లవేళలా చేసేటువంటి ఆరాధనని యోగము కిందికి లెక్కించబడుతుంది. అర్థమైందా? మరి ఇప్పుడు నిర్ణీత సమయం పెట్టుకొని మీరు చేసి ఇదే యోగము అంటే కరెక్టేనా? అది తపస్సు కిందికి జమ కడతాను నేనని చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? భగవద్గీతలో గ్రంథంలో చెప్పబడినట్లు తపస్సు కంటే అధికమైనది యోగము. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. తపస్సు కంటే అధికమైనది యోగము. అందువల్ల దేవుడు యోగమునకే ప్రాధాన్యతనిస్తాడు, రెండవ నమాజ్కే ప్రాధాన్యతనిస్తాడు. నువ్వు ఎల్లవేళలా చేస్తేనే అది యోగం అవుతుంది. నువ్వు ఎల్లవేళలా చేసే యోగానికి దేవుడు ప్రాధాన్యతనిస్తాడు. అందువల్ల ఈ విధంగా ఎల్లవేళలా నువ్వు యోగం చేయడం వల్ల ఏం లభిస్తుంది? నీకు ఏం లభిస్తుంది? పరలోకము అంటే మోక్షము లభిస్తుంది. మరి దీనివల్ల 10 నిమిషాలు చేసే ప్రార్థన వల్ల 10 నిమిషాలు చేసే ప్రార్థన వల్ల ఏం లభిస్తుంది? అది అలవాటు కానీ చెప్పినారు, కానీ అది తపస్సు కిందకి లెక్కిస్తా అని చెప్పినాడు కదా. నువ్వు రెండో యోగం అంటే ఎల్లవేళలా చేసేటువంటి యోగము ఏమో నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది, కానీ ఈ సమయ నిర్ణయం పెట్టుకొని నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏమైతే ఉంది అది తపస్సు అన్నాడు కదా. కాబట్టి దానివల్ల నీకేమొస్తూ ఉంది అంటే అక్కడ నీకు మోక్షం రావడం లేదు, కానీ తపోఫలితమైన పుణ్యం వస్తూ ఉందంట. తపోఫలితమైన పుణ్యము లభించి దానివల్ల స్వర్గం లభించును. అంటే పుణ్యం వచ్చి దానివల్ల సుఖం లభించదు నీకు, నువ్వు 10 నిమిషాలు చేసే ప్రార్థన వల్ల. అర్థమైందా? నమాజ్ అంటే నమాజ్ దైవ ప్రార్థనే. నమాజ్ అనేది దైవ ప్రార్థనే అయినా 2 రకముల ఫలితాలను ఇచ్చేదిగా ఉంది. నువ్వు నిర్ణీత సమయం పెట్టుకొని చేయడం వల్ల ఏమవుతా ఉంది? నీకు తపస్సు కిందకి జమ కట్టబడి పుణ్యం అనేది వస్తూ ఉంది. నీకాడ పుణ్యం అనేది వచ్చి నువ్వు దాన్ని అనుభవించి నీకు మళ్ళీ జన్మెత్తాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అదే నిర్ణీత సమయం లేకుండా ఎల్లవేళలా చేసేటువంటి యోగం చేస్తే ఏమవుతా ఉంది? అది ఎల్లవేళ చేసేటువంటి ప్రార్థన ఏమైతే ఉంది అది యోగం కింద జమ కట్టబడతా ఉంది. అక్కడ నీకు పుణ్యం రావడం లేదు, కానీ నీకు మోక్షం ప్రాప్తించేటువంటి అవకాశం ఆడ ఉంది. డిఫరెన్స్ అర్థమవుతుందా మీకు? ఒకటి స్వర్గమును చేర్చగా అంటే ఒకటి సుఖాన్ని ఇచ్చేదిగా ఉండగా, రెండవది దేవుని వద్దకు చేర్చేదిగా ఉంది. రెండవది దేవుని వద్దకు చేర్చేదిగా ఉంది. 2 ప్రార్థనలే, 2 ఆరాధనలే, 2 నమాజులే, కానీ 2 రకాల ఫలితాలు ఇచ్చేటివిగా ఉన్నాయి. ఇది నిర్ణీత సమయం పెట్టుకుంటే ఏమవుతుంది? అది తపస్సుగా మారిపోతూ ఉంది. ఆ విధంగా స్వర్గానికి పరలోకానికి ఎంతో తేడా ఉంది. కాబట్టి మనకు కావాల్సింది ఏంటి? పరలోకం అనేది కావాలంటే మోక్షం అనేది కావాలా. అందువల్ల మనం చేయవలసింది ఏంటి? ఎల్లవేళలా చేసేటువంటి యోగము, ఎల్లవేళలా చేసేటువంటి ప్రార్థన, ఎల్లవేళలా చేసేటువంటి ఆరాధన మనకు కావాలా. అర్థమైందా? ప్రాథమిక దశలో నీకు విశ్వాసుల కొరకు విధిగా చేయబడిన విశ్వాసుల కొరకు నియమ నిబద్ధతలు అలవాటు చేయడం కోసం చేసినటువంటి పద్ధతిని నువ్వు దానికాడే నేను కూర్చుంటాను, నేను 1వ తరగతిలోనే కూర్చుంటాను, నేను ముందుకు పోను అని అంటే దాన్ని ఎవడేం చేయలేడు ఇంకా. అర్థమైందా? మరి అది స్వామి చెప్పినాడు మాకు అంటే ఇది కూడా స్వామి చెప్పినదే, మేము సొంతంగా చెప్తున్నావా అన్నా? ఇది కూడా స్వామి చెప్పినది. నువ్వు నిర్ణీత సమయం పెట్టుకొని చేసినావా అది తపస్సు కిందికి జమ కడతాను నేను అంటున్నాడు ఆయన. అర్థమైందా? మేము స్వర్గము కంటే అంటే ఈ సుఖము దీనికంటే కూడా మోక్షానికి ఎక్కువ విలువిస్తున్నాం, పరలోకానికే ఎక్కువ విలువనిస్తున్నాము. కాబట్టి మిమ్మల్ని కూడా మొదటి రకము ఒకటే మీరు చేయండి మేము చెప్పలే. మొదటి రకం చేసినా మీరు పర్వాలేదు, వచ్చే నష్టమేం లేదు. కానీ మొదటి రకంతో పాటు 2వ రకం నమాజ్ కూడా చేయమని చెప్తున్నాము. లేదా మొదటి రకం నమాజ్ని చేయకపోయినా పర్లేదు, 2వ రకం నమాజ్ని నువ్వు తప్పనిసరిగా చేసేది అలవాటు చేసుకో చెప్తున్నారు. కావున మిమ్మల్ని
మొదటి రకంతో పాటు రెండో రకం నమాజును కూడా చేయమన్నాను. అర్థమైందా? ఈ విషయం చెప్పాను. ఏం చెప్తున్నాడు? ఎవరి ఇష్టతను బట్టి వారికి దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా వచ్చి నష్టం లేదు, కానీ దాంతోపాటు ఎల్లవేళలా నువ్వు చేసేది కూడా పెట్టుకో. లేదు అది మాత్రమే నేను చేస్తా అంటే ఏం చేస్తాడైనా నీకు తపస్సు కిందకి జమ కట్టి నీకు దానికి సంబంధించిన ఇది సుఖాన్ని ఇచ్చారని చెప్పి పుణ్యాన్ని ఇచ్చారని చెప్పినాడు. అర్థమైందా ఇందాక చెప్పుకునే సమాచారము? ఇప్పుడు మీరు దీన్ని మీకు మొదటి ఆజ్ఞ ఏముంది పా? నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బుద్ధితో నీ ప్రభువు అయిన దేవుని ఆత్మను, నీ ప్రభు అయినటువంటి ఆత్మనే నువ్వు ఆరాధించు. అంటే నీ భావం అంతా, నీ ధ్యాస అంతా, ఇందాక మొదట చెప్పుకున్నాం కదా మనము. అంటే నీ జ్ఞప్తి అనేది ఉంది కదా, మనస్సుని నీ పూర్ణ మనస్సుతో ఆరాధించన్నాడు అనుకో. మనస్సుతో ఎట్ట ఆరాధించేది ఆయన్ని అనుకుంటే ఎట్లా? మనస్సు అంటే ఏమిటి దాని ముందు నీ క్లారిటీ ఉండాలి కదా. ఏదో మనసు అంటే నిద్రపోయినప్పుడు ముడుచుకుంటుందంట, మెలకు వచ్చినప్పుడు తెరుచుకుంటుందంట అనేది ఒకటే మన వాళ్ళకి చాలా మంది తెలుసు. కానీ అసలు మనస్సు అంటే నీకుండే జ్ఞప్తినే మనస్సు అని చెప్పినాడు. అర్థమైందా? ఇప్పుడు నీ జ్ఞప్తి అంతా కూడా ఎక్కడ ఉండాలా? నీ ధ్యాస, నీ జ్ఞప్తి ఉందంటే నీ చూపంతా ఆయన మీదనే ఉండాల. నువ్వు కనిపించే ప్రతిదీ, ప్రతి కదలిక, ప్రతి శరీరము అంతా ఆయన యొక్క ఆకారమే. ఏ చైతన్యమైనా ఆయనదే. ఎక్కడ మాట అయినా, జ్ఞానమైనా అజ్ఞానమైనా ఏదైనా ఆయనే అందిస్తున్నాడు. అర్థమైందా? నీ లోపల నీకు తెలిసేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ప్రపంచ జ్ఞానం అంతా నీకు కనపడేదంతా కూడా అంతా ఆయనకే సంబంధం. అర్థమైందా? అట్లా నువ్వు ప్రతి దాని దగ్గర కూడా నువ్వు ఆయన, నీ ధ్యాస అంతా, నీ స్మరణ అంతా ఆయన మీదనే ఉండాలి. నీ స్మరణ అంతా ఆయన మీదనే ఉండాలి. నీకు జ్ఞానేంద్రియాల దగ్గరే నీ మనస్సును నియమించు అన్నాడు అనుకోండి. అంటే నీకు చెప్తే నీ జ్ఞానేంద్రియాల దగ్గరే నియమించు అన్నాడు అనుకో. అంటే జ్ఞానేంద్రియాల ద్వారానే కదా నీకు ప్రతి విషయము తెలుస్తుండేది. ప్రతి విషయము జ్ఞానేంద్రియాల ద్వారా తెలుస్తున్నాయి. ఆ జ్ఞానేంద్రియాల దగ్గర తెలిసే విషయం ప్రతిదీ కూడా నాకు ఎవరి ద్వారా ఒక శబ్దం, ఒక వినసం పైన ఒక పాట వినపచ్చింది. ఆ పాటను పాడినోడు ఎవరు? ఆ శబ్దం ఎవరు చేస్తున్నారు? ఎవరి ద్వారా నీకు అది వస్తూ ఉంది చెప్పు? ఎక్కడ ఏ మనిషి బాడినాడు అనేది మామూలుగా అయితే ఏం చూస్తాం మనం? పలాని బాలసుబ్రహ్మణ్యం బాడినాడు, పలానోడు బాడినాడు, బాబు అన్నాడు, ఇంకోటి ఎవడన్నా బాగా వాళ్ళేది చాలా ఇబ్బందిగా పడుతున్నాడు అంటే నీకు వినేదానికి ఇబ్బంది అనుకో. వెంటనే లోపల గుణం పనిచేస్తుందా? ఈ నక్కినాడు ఏడు పనికి వాళ్ళు ఇట్ట పాడతాడు, ఇట్టోళ్ళంతా పాడిస్తారు అని చెప్పి తిట్టుకుంటావు. కానీ నేను పాడేవాడు ఎవడు? నీ ధ్యాస ఆయన మీద ఉంటే ఎక్కడదైనా ఏదైనా మంచి అయినా చెడైనా ఏదైనా ఆయన ద్వారానే కలుగుతూ ఉంది. వాడు ఎంతటి మూర్ఖుడైనా కానీ అక్కడ శరీరాన్ని నడిపేవాడు, ఆడేవాడు, ఆ మూర్ఖుడిగా బయటికి కనిపించి చేసేవాడే ఆయన. అర్థమైందా? కొందరు ఉంటారు చాలా శీఘ్రంగా ఉంటారు మనుషులు. ఏడో ఆడ మురుకులో పడి దొల్లాడుతుంటాడు. వాడి జీవునికి వాడి కర్మను అనుభవింపజేయాలట. ఆ జీవునికి అట్ట కర్మను అనుభవింపజేయాలి కాబట్టి ఆడ దొల్లాడేవాడు కూడా ఈయనే, ఇంకొకసారి సెంటు కొట్టుకొని తిరిగేవాడు కూడా ఈయనే. అర్థమైందా? అట్టగానే ఎన్నో పనికిమాల యోచనలన్నీ వచ్చి, పనికిమాల ఆలోచనలన్నీ పుట్టి పనికిమాల పనులు చేసేవాడు ఆయనే. అత్యంత కిరాతకమైన పనులు చేసేవాడు ఆయనే. అత్యంత సౌమ్యుడిగా ఉండేవాడు ఆయనే. నువ్వు ప్రతిదీ ఎక్కడదైనా నీ శరీరం లోపల నీకు లోపల నీ ద్వారా జరిగేటువంటి నీకు కలిగేటువంటి యోచనలైనా, అంటే నీ లోపల నీ బుద్ధికి ఏ యోచన వచ్చినా, నీకు ఏ పని చేయాలనే బుద్ధి పుట్టినా, ఏదైనా సరే బుద్ధి పుడతాండేదే ఆయనకి. అర్థమైందా? ఆ యోచనలు వస్తాండేదే ఆయనకి. బుద్ధే అయింది. బుద్ధి అయింది అనేది నీకు మతికుండు, నువ్వు అది తెలుసు కదా, నీకు తెలుసుకున్నావు కదా. గుణాలే ఆయనవి కదా. ప్రకృతి అంతా ఎవరిది? విశ్వరూపుడు అని ఎందుకన్నాము ఆయన్ని? విశ్వరూపుడు అని ఎందుకన్నాము? బయట ఉండేటువంటి పంచభూతాలలో కూడా ఆత్మగా ఉన్నాడు ఆయన.
అర్థమైందా? అందుకే ఆయన విశ్వరూపుడు అన్నాము. మరి అదే ప్రకృతి నీ లోపల గుణాల రూపంలో ఉంది. నీకు ఒక చోట చెప్తాడు భగవద్గీతలో, తల్లి ప్రకృతి, తండ్రి ఆత్మ అని చెప్తాడు. అర్థమైందా? ఇంకా ముందుకు పోయినాం అనుకో, జీవునికి తల్లి తండ్రి, జీవునికి తల్లి తండ్రి రెండు ఆత్మే అని చెప్తాడు. జీవునికి తల్లి తండ్రి రెండు ఆత్మ అనేది కూడా వాస్తవమే. ఎందుకంటే అక్కడ ప్రకృతిగా కూడా ఆ ప్రకృతిలో చైతన్య శక్తిగా ఉండేది కూడా ఎవరున్నారు? ఈయనే ఉన్నాడు. అర్థమైందా? అందువల్ల ఈ విషయాలంతా తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆత్మను గురించిన సమాచారాన్ని ఎన్నో కోణాలలో పూర్తిగా మనం తెలుసుకొని, ఆ తెలుసుకున్న తర్వాత ఆహా ఈయన ఈ విధంగా ఉన్నాడు కదా అని నువ్వు ప్రతి దాన్ని ఎక్కడైనా నువ్వు ఆయనే గత చేస్తూ ఉండేది. ఒక మంచి పని అయినా, ఒక చెడు పని అయినా, ఒక నీకు ఎటువంటి సమాచారం నీకు లోపల తెలిసినా నీకు ఆయన ద్వారానే తెలుస్తూ ఉంది. అర్థమైందా? నీ ఏ గుణం పనిచేసినా ఆ గుణం జీవుందా ఆయనదే? చెప్పండి క్లారిటీగా. గుణం ఆత్మదే కదా. మళ్ళీ పని చేస్తా ఉండే కదా, ఎవరికి పని చేస్తుంది? అబ్బా నాకు గుణం పని చేస్తే నాకు సర్రని లేచి నీకు లేచంది సర్రని, ఎవడికి ఆయనకు లేచంది ఆయన కొట్టాడతాడు, నీకేముంది, నువ్వు చూసుకుంటుండు అంతే ఆయన్ని. అర్థమైందా? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనే ఉండు, నీకు ఏ రామాయణం లేకుండా హాయిగా ఉండేప్పుడేమో అంతా దేవుడు అనుకుని ఎవడో నన్ను తిట్లు తిడతాడు, నేను ఎక్కడ రారా చూసుకుందామని ముందు పోతే అది నేను రారా నీ ఎక్కడ అని పోయేవాడు కూడా ఆయనే. అది కూడా మళ్ళీ గమనించాలి కదా అనమాట. ఎల్లవెల్లలో పెట్టుకోమన్నాడు కదా ధ్యాస. అహర్నిశలు కలిగి ఉండు నువ్వు. నీ బుద్ధి మనస్సు అన్నీ ఆయన మీద పెట్టు. నీ బుద్ధి మనస్సు అంతా కూడా అంటే నీకు జ్ఞప్తి అంతా ఆయన మీదనే ఉండు. నువ్వు ఏం చేస్తానే, ఏం మాట్లాడతానే, నువ్వు మంచి పని చేస్తానే, చెడు పని చేస్తానే, నువ్వు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా చేసేవాడు ఆయనే, చేస్తానేవాడు ఆయనే, మాట్లాడుతానేవాడు ఆయనే, అన్నీ ఆయనే. అవునా కదా? వాస్తవమా కదా? అది ఆ విషయం తెలుసుకున్నావు కదా. నువ్వు తెలుసుకుని ఆయన గుర్తు పెట్టుకుని ఆయన మీద ధ్యాస పెట్టుకో, అంతే చెప్పినది. ఏం చెప్పలే ఆయన. నువ్వు ఆ విధంగా ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆడ అహం అనేదాన్ని నువ్వు నేను అనిచేస్తా అనేది ఏంది లేదు. నువ్వు ధ్యాస ఆయన మీద ఉన్నప్పుడు చేసేవాడు ఆయన కదా అనేది ఉంటుంది. కాబట్టి నేను చేస్తాను అనేది రాదు నీకు. అంటే అహం వరకు నీకు పోదు సమాచారం. కూడా అహం వరకు పోయి నేను చేస్తాను అనుకున్న తర్వాత నేను కాదని నేను అనుకుంటే సరిపోతుందిలే అన్నట్టు ఉంటుంది అనమాట. నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను కాదని అనుకుంటే, నేను కాదని ఎవరు అనుకుంటా అంటే మళ్ళీ నేను అనుకుంటా అని అంటాడు అనమాట. అట్లుండదు. ధ్యాస ఎప్పుడు కూడా మొదటనే ఆయన మీద ఉంటే ఏమవుతుంది, అన్నీ చేసేవాడు ఆయన అనే భావమే ఉంటుంది. కాబట్టి అందుకే ఆ యోగము అంటే ఏం చెప్పారు? కలిసి అనుభవించేది అని చెప్పారు. యోగము అంటే కలయిక. కలయిక అన్నారు కదా అని ఆత్మలో కలిసిపోతాం, ఆత్మను చూస్తాం, ఆత్మని అది కాదు. ఆయన కూడా ఉన్నాడని తెలుసుకుని ఆయన మీద ధ్యాస పెట్టుకొని ఆయన నేను ఇద్దరం అంటే కార్యకర్తగా ఆయన ఉన్నాడు, అనుభవాలు నాకు వస్తున్నాయని తెలుసుకొని అంటే కలిసి అనుభవించేదాన్ని, కలిసి ప్రయాణం చేస్తున్నామని గుర్తు పెట్టుకుని ఉండేదాన్ని యోగము అని చెప్పినాడు. ఆయన మీద ధ్యాస పెట్టుకునేదాన్ని. ఈ విషయం అంతా షార్ట్ కట్ లో ఒకసారి చివరి రోజుల్లో చెప్పినాడు. పని నీది, శ్రమ నాది చివరిలో కొంత అలవాటు చేసినాడు. అవును అవును అవును. పని నీది, శ్రమ నాది. అంటే పని అంతా ఆయనే చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. మంచి పని కానీ చెడు పని కానీ ఏదైనా కానీ అంతా ఆయనే. ఉట్టి శ్రమ మాత్రమే అంటే అనుభవం మాత్రమే నాదనేది నువ్వు గుర్తు పెట్టుకుని ఉండు. ఆయన అలసిపోయేవాడు కాదు, ఆయన శ్రమ పడేవాడు అంతకు కాదు. అర్థమైందా? శ్రమ నీదే, నీకు శ్రమ అంతా బాధ అంతా నీదే. శ్రమ నీదే, బాధ నీదే, పని మాత్రం అయింది. అందువల్ల ఆ విధంగా నువ్వు ఆయన మీద ధ్యాస పెట్టుకొని ఆయన ఏం చెప్పలేడు. నువ్వు ఏదైతే తెలుసుకున్నావో జ్ఞానము, తెలుసుకునే దాన్ని జ్ఞప్తి అంటే నీ మనస్సుని ఆ జ్ఞానం మీదే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో తెలుసుకునే దాని మీద పెట్టుకుంటున్నాడు అంతే. అదే యోగం అవుతుంది అని చెప్పినాడు. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రయత్నం చేయండి. చూడు పిల్లడా, నేను ఒక విషయం చెప్తాను చూడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పినాడు? అత్యంత సమీపంలోనే ఉన్నాను నేను మీకు అని చెప్పినాడు. ఎవరు? గురువు.
గురువు. తల్లి, తండ్రి, గురువు, దైవము. తల్లి, తండ్రి, గురువు, దైవము. బయట ఏ విధంగా లెక్కేసుకుంటారో మనకు తెలియదు, కానీ మనం తెలిసినటువంటి జ్ఞానాన్ని బట్టి మనం చూస్తే ఏమవుతా ఉంది, జీవుడికి తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, దైవము ఆయనే. అర్థమైందా? తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ ఆయనగానే ఉన్నాడు. మరి అటువంటిప్పుడు ఇందాకేం మాట్లాడుకుంటున్నాం సబ్జెక్టు? స్మృతి, ఊహ, జ్ఞానము, మరుపు. మరుపు కూడా ఆయన ఎత్తాడు. ఇప్పుడు ఇచ్చినాడు కదా అట్లా. ఇందాక ఏం మర్చిపోయి మళ్ళీ అడుగు పోయినాం సబ్జెక్ట్ అని. అట్లా మరుపు ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. మతికి చేసేవాడు ఎవరు? ఆయనే. స్మృతి అంటే ఏమిటిది? అయ్యా స్మృతి అంటే మెలకు. అయ్యా మెలకు వచ్చానే పద్దనే అబ్బా నేను పలానోడిని, నేను ఇంతలా ఉన్నా అంతలా ఉన్నా అనుకుంటాడు వీడు. ఆ మెలకు ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. ఆ మెలకు ఇకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఒక పెద్ద పదవిలో ఉండేవాడు ఉన్నాడు అనుకుందాం, ఒక సీఎంఓ లేకపోతే పిఎంఓ ఉన్నారనుకుందాం, ప్రధానమంత్రి ఉన్నాడు అనుకుందాం. ఆయనకి మెలకు వచ్చిన తర్వాత అబ్బా నేను ప్రధానమంత్రిని దేశానికంతా మెలకు వచ్చే, రాకపోతే మన ఎవరెడ్డి బాగుండే మెలకు వచ్చే నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని, ఇంకో మెలకు వచ్చే, రాలే నిన్న రాలే మెలకువ చేస్తాడుగా, మెలకు రాలే అయ్యలే ఆయన ఇప్పుడు కొన్నాడు అయిపోయా. అందువల్ల స్మృతి అంటే మెలకువ ఇచ్చేవాడు కూడా ఆయనే. ఊహ అంటే నీకు ఏ ఐడియా అయినా లోపల నీ బుద్ధికి ఎందుతుందంటే అది ఇచ్చినోడు ఎవరు? ఆయనే. అట్లాగే జ్ఞానము, నా అనుమతి లేనిది, నా జ్ఞానంలోని చిన్న ముక్క కూడా నీ గ్రాహ్య పరిధిలోనికి రాదు అని చెప్పినాడు. చెప్పలేదా? చెప్పినాడు. అందువల్ల జ్ఞానం అందించేది కూడా ఆయనే. అట్లా నీకు మరుపునిచ్చేది కూడా ఆయనే. అర్థమైందా? మళ్ళీ స్మృతి, ఊహ, జ్ఞానము, మరుపు అన్నీ ఎవరు అందిస్తున్నారు? నీకు అత్యంత సమీపంలో ఉన్నా అన్నాడు కదా, ఆయనే అందించాడు. కాబట్టి నీకు శ్రద్ధ ఉంటే, శ్రద్ధగా మనం తెలుసుకోవాలనే భావంతో తెలియజేయి తండ్రి అని ఆయన ఉండాలని నీకు గుర్తుపెట్టుకొని, ఆయన మీద ధ్యాస పెట్టుకొని నువ్వు ఆయన వేడుకుంటే ఆయన అందించాడు. ఆయన అందించే మనకు అది కనపడుతుంది, మనం మాట్లాడతాం. లేకపోతే చదువుతాం, గ్రంథం చదువుకుంటూ పోతాం, చదివింటాం, అంతా అయిపోయింటుంది. అంటూ అది కనపరాదు నీకు. నా అనుమతి ఉంటేనే నీ గ్రాహ్య పరిధిలోకి వచ్చేది అన్నాడు కదా, అనుమతి లేకపోతే రాదు. గ్రంథమే అయిపోగొడతాం, 10 సార్లు అయిపోగొట్టు, ఏం ప్రయోజనం? అట్లుంటుంది. అందువల్ల ఏది ఏమైనా అది మీకే కనపడింది, ఇంకోటి అని మీరు అన్నా అబ్బా నేను బాగా చెప్పినారు, అబ్బా నాకు బాగా కనుక్కున్నాను అనుకున్నాను అనుకో, నేను దిక్కున్నా అవుతాను. అప్పుడు అందించినవాడు ఎవరు? స్మృతి, ఊహ, జ్ఞానము, మరుపు అన్నీ నేనే అందిస్తున్నానని చెప్పినాడు కదా, అందించినది ఆయన. మాట్లాడండి, ఇది ఆయనే. అందించేవాడు ఆయనే, మాట్లాడేవాడు ఆయనే, అన్నీ చేసేవాడు ఆయనే. మరి మనం ఏం చేస్తున్నాం? జీవుడు ఏం చేస్తున్నాం? నేను అనుకోకూడదు అని చెప్తాండి. అది ఆయన చేసే పనిని గమనిస్తూ ఉండాలా. అర్థమైందా? మనం నమస్కారం చేసుకున్నాం అనుకో. ఇందాక మేము వచ్చి మొదటి దేవుడికి నమస్కారం చేసుకున్నాం. ఏమని నమస్కారం చేసుకున్నాం? లోపల ఏముండాలి నీ భావన? మనుషులకు ఉండే శ్రద్ధను బట్టి ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఏదో ఒక జ్ఞాన సమాచారాన్ని తెలియజేయ తండ్రి, ఈ శరీరాన్ని ఆ విధంగా ఉపయోగపెట్టుకో తండ్రి, అంతేనే కదా? ఆ విధంగా మమ్మల్ని ఉపయోగపెట్టుకుని ఏదో సమాచారాన్ని తెలియజేయండి. మనల్ని అడ్డం పెట్టుకొని చెప్పుకొని అర్థం. చెప్పేవాడు ఎవరు? ఆయన అనేది మనం గుర్తుపెట్టుకొని ఉండాలా. ఎక్కడైనా జ్ఞానమైనా అజ్ఞానమైనా ఏ మాట మాట్లాడేవాడైనా
ఆయనే. మాట్లాడేవాడివి నువ్వు కాదు. చెప్పలేదా దైవ గ్రంథంలో? ఎక్కడుంది ఇది మాట? బైబిల్ గ్రంథంలోనా? మాట్లాడేవారు మీరు కాదని నాకు తెలుసులే అని చెప్పినాడు అన్నట్టుడు. అంటే ఎక్కడైనా చైతన్య శక్తి, కదలిక శక్తి, మాట్లాడేటువంటి వాడు ఏదైనా కూడా ఆయనే చేసేది. ప్రతి కార్యము, ప్రతి పని ఆయనే చేస్తున్నాడు. అర్థమైందా? ఈ భూమి మీద జగతి అంటే చావు పుట్టుకలు కలిగినటువంటి శరీరాలన్నింటినీ పుట్టించి దానిని ఆడిస్తూ ఆ జీవునికి తగిన కర్మ ప్రకారం ఒకరిని పెద్దగా పెట్టి, ఒకరిని చిన్నగా పెట్టి, ఒకరిని కింద పనిచేసేటట్టుగా ఒకరిని పెట్టి, ఒకరిని యజమానిగా ఒకరిని పెట్టి, మంచోనిగా ఒకరిని, చెడ్డోనిగా ఒకరిని, ఎన్ని రకాల క్యారెక్టర్లు అన్నీ ప్లే చేసేవాడు ఎవరు? ఆత్మే. ప్రతి శరీరము ఆత్మస్వరూపమే. అర్థమైందా? వాడికి ఉండే కర్మను బట్టి ఆ జీవునికి ఆ భావాన్ని కలిగించి ఆ జీవునికి ఉండే భావాన్ని బట్టి నాడుతుంటాడు. లేదు నిజంగా స్వతహాగా జీవుడికి ఏదైనా హక్కు ఉందంటే ఒక శ్రద్ధ అనేటువంటి హక్కు మాత్రమే ఉంది, అది దేవుని మీద. వీడు ఒకవేళ దేవుని మీద శ్రద్ధ కలిగి ఉండేటువంటి విధానం ఉంటే అక్కడ మాత్రము వాడి ఇష్టాన్ని బట్టి, వాడి శ్రద్ధను బట్టి జ్ఞానాన్ని అందించేటువంటి విధానం ఉంది. అర్థమైందా? అందువల్ల మీరు శ్రద్ధ అనేదాన్ని కలిగి ఉండండి. దేవుని పట్ల ఆ ఇష్టము అనేదాన్ని కలిగి ఉండండి. శ్రద్ధ అన్న ఇష్టము అన్న రెండు ఒకటే. దేవుని పట్ల ఇష్టాన్ని, శ్రద్ధని తగ్గించుకోవద్దండి. అర్థమైందా? మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు కనుక్కున్నారు? ఎవరు కనిపెట్టినారు? ఎవరు కనిపెట్టినారు? ఎవరు కనిపెట్టేదేలే, ఏదో ఒకటి అప్పుడు ఇది బాగుందిలే, ఇది చెప్తే బాగుంటుందిలే అని లోపల బుద్ధి పుట్టించి దాన్ని కనిపించేటట్టు చేసి దాన్ని ముందర పెట్టి చెప్పిస్తుంటాడు అనమాట. చెప్పిస్తా అంటాడు కదా, చెప్తా అంటాడు. అర్థమైందా? అది పరిస్థితి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్పినాడు. మీకు శ్రద్ధ ఉంటే దేవుడు జ్ఞానం అందిస్తాడు అని చెప్పినాడు. అది ఏ విధంగా కావచ్చు. గురువు ఉన్నప్పుడు సాకార రూపంలో ఆయనే ఉండి నీకు జ్ఞానం చెప్తాడు. గురువు లేనప్పుడైనా ఏదో విధంగా, ఏదో గ్రంథం నీకు ముందరకు వచ్చి కనపడేటట్టుగా చేసో, ఏదో విధంగా నీకు శ్రద్ధ ఉందా, నీకు జ్ఞానం అందుతుంది. నీ శ్రద్ధలో లోపం ఉందా, ఆ లోపానికి తగ్గట్టుగా నేను ఎటు పంపించాలి అటే పంపిస్తాడు మళ్ళీ ఆయన. ఇప్పుడు ఒకరికి మన మీద వ్యతిరేక భావం ఉందనుకో, ఆ వ్యతిరేక భావాన్ని కలగజేసినవాడు ఎవరాడా? ఆయనే. వ్యతిరేకంగా నడిచేటట్టుగా చేసేవాడు ఎవరు? ఆయనే. ఒకరు తిడతాడు అనుకో, తిట్టేవాడు ఎవరు? ఆయనే. అందుకే చెప్తాడు దేవుని జ్ఞానం దగ్గర మానవమానముల ప్రసక్తి ఉండకూడదు, ఉండదు అని చెప్పినాడు. ఉండదు, ఉండకూడదు. సత్యమా అసత్యమా అనేది మాత్రమే ఉండాల. అర్థమైందా? సత్యమా అసత్యం అనేది మాత్రమే ఉండాల. కాబట్టి మనం ఈరోజు కొంత సమాచారాన్ని చెప్పుకోవడం జరిగింది. ఆ సమాచారము సత్యమా అసత్యమా అనేది మీరు విచక్షణతో యోచన చేసుకోండి. ఒకరి మనోవాంఛల్ని అనుసరించద్దండి అని దైవగ్రంథంలోనే చెప్పినాడు. సత్యాన్ని మేము మీకు దైవగ్రంథంలోనే పెట్టామని కూడా చెప్పినారు. కాబట్టి ఇది సత్యమా కాదా అనేది మీరు యోచన చేసుకుని ఇది సత్యం అనిపిస్తే మీరు అనుసరించండి. అర్థమైందా? ఆ సత్యం అనే లోపల దేవుడు మీకు ఒప్పుదల చేస్తే, ఒప్పుదల చేయకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే దేవుడే ఏదైనా ఎవరిని ఎటు నడిపించాలి, ఏ జీవుడిని ఎవడి భావాన్ని బట్టి, అంటే ఎవడి శ్రద్ధను బట్టి వాడికి ఏ భావం కలిగించి వాడు ఎటువైపు వాడిని తోలాలి, దేవునికి దగ్గర చేసుకోవాలా, దూరం చేసుకోవాలనేది ఆయన చేతిలోనే ఉంది. మనం చెప్పినంత మాత్రాన ఈరోజు మేము చెప్తున్నాం కాబట్టి వినాల్సిందే, నువ్వు విను అని మనం ఎవరికి చెప్పము. అర్థమైందా? ఇక్కడ ఇది ఒక గుంపు అనేది ఉండకూడదు. అంటే గుంపు అనేది ఉండకూడదు అంటే గుంపు ఉండొచ్చు. ఆ గుంపుకు ఆధారం ఏమై ఉండాలి? జ్ఞానం ఆధారమై ఉండాలి, గురువు ఆధారమై ఉండాలి. అర్థమైందా? మరి గుంపు ఉంది కాబట్టి ఈ గుంపుకి ఈయన పెద్దగా ఉన్నాడు ఈయన చెప్తే మనం ఒప్పుకోవాలా? నో. పెద్దలు అనేదే పెద్ద మోసం, అదే పెద్ద మాయ. ఆ మాయను పెట్టే ఎన్నో సమాజాలని పక్కదారి పెట్టేసినాడు దేవుడు. అర్థమైందా? ఈడ జ్ఞానము గురువు ఆధారము. ఒక గుంపుకి ఒక పెద్దల ఆధారంగా ఉండడానికి ఏమవుతుంది? ఇప్పుడు అది మీరు ఒక గుంపును సమ్మతించినారు, ఆ గుంపును సమ్మతించి మీరు ఆ గుంపులో ఉండి
ఆ గుంపుకు పెద్దలు ఉండి పెద్దలు చెప్పినట్టు నడుచుకునేటువంటి విధానం ఉంటే ఏమవుతుంది? అది మతము, సమ్మతము. నువ్వు సమ్మతించి ఆ విధానాన్ని నువ్వు సమ్మతించి అందులో ఉండే ఒకటి ఏమవుతుంది? అది మతము అవుతుంది, సమ్మతము. మేము ఈరోజు పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటాం. నిన్న ఆయన మన్మథరెడ్డి చనిపోవడం జరిగింది. రాణెక్క మన్మథరెడ్డి వాళ్ళు తెలుసు కదా మీకు అందరికీ. రాణి అక్కని స్వామివారు ఆమె నా దత్తపుత్రిక అని చెప్పడం జరిగింది. అంటే ఈమె నా కూతురు అని స్వామివారే ప్రకటించడం జరిగింది, చెప్పడం జరిగింది. పెద్ద ఆయన ఎప్పుడైతే ఆ విషయం చెప్పారో ఈమె నా కూతురు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆయన భర్తగా ఉన్నాడు కదా ఈయన, ఆమె భర్తగా ఎవరు? మన్మథరెడ్డి అన్న. ఆ మన్మథరెడ్డిని ప్రతి ఒక్కరూ బావా 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 అని పిలిచడం అది స్టార్ట్ అయింది. అది ఎవరు? ఇంత పిల్లోడు, అంత పిల్లోనికి బావా ఎవరు అంటే ఆయనే బావా, యూనివర్సల్ బావా. ముసలోడికి కూడా ఆయనే బావా, చంద్రబాబు కదా. అందరికీ మామ ఎవరు అంటే చంద్రబాబు, అందరికీ బావ ఎవరు అంటే మన్మథరెడ్డి బావా అన్నట్టుగా ఉంటాండే. ఎవరు ముసలోళ్ళు కూడా బావాని పిలిచాల్సిందే. ఆయన మన మాలెంతో సూర్యనారాయణ ఉండే తెలుసు కదా కొంతమందికి. ఆయన అయితే సిగ్గుపడతాండి, అబ్బా మేము కూడా బావాని పిలిచాల్సి వస్తుంది చెప్పలేని. పిల్లోడు బావాని పిలుస్తాడు, మేము బావాని పిలిచాల్సి వస్తుంది అని. అట్లా ఆయన అందరూ బావ అంటూ ఉన్నారు. ఆయన మనిషి కూడా మరి ఏమాత్రం కల్మషం లేని విధానంతో ఉండేవాడు. ఆయన కూడా ఏదైనా అన్నిటికీ దేవుడు ఉండాలే బాగుండదు, అన్ని దేవుడు చూసుకుంటాలే బాగుండదు అని, అంటే అన్నింటికీ దేవుడి మీదనే భారం వేసుకొని ఒక కల్మషం లేని విధానంతో పోయేటువంటి వ్యక్తి. ఆయన నేను చనిపోవడం జరిగింది. చనిపోవడం జరిగితే మరి ఆ రోజు నుంచి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన బావా 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 అని పిలిచి అందరూ ఆప్యాయంగా ఆయన పక్కన ఎదురుగా తిరిగిన వాళ్ళంతా కూడా ఇప్పుడైతే పెద్దలు ఈ బావాను ఈ అక్క అంటే మాకు అక్క, మీకు కూడా అక్కేలే ఆమె, ఆయనే మనకి నా పుత్రిక అని చెప్పినాడు కాబట్టి ఎవరికైనా అక్కే అనుకో, ఎవరికైనా బావే అనుకో. అప్పుడు వీళ్ళు ఈ మందిర పద్ధతులు లేదా ఈ పెద్దల పద్ధతులు, మందిర పద్ధతులు అంటే మందిరానికి పద్ధతులు ఉండవు, మందిరానికి ఇంకోటి ఉండదులే. కానీ ఈ పెద్దలు అనే వాళ్ళు పెట్టేటివి ఏవైనా ఈ కట్టుబాట్లు కానీ పద్ధతులు కానీ ఏం చేస్తారు? మనుషులే చేస్తారు ఇట్లాంటి పనులు. మందిరం పేరు చెప్తా అంటారు. మందిరం పేరు చెప్పి వీళ్ళు పెట్టిన కట్టుబాట్లు, వీళ్ళు చేసే పనులు ఇవన్నీ జ్ఞానానికి విరుద్ధంగా ఉన్నాయి, స్వామివారి విధానానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి ఇవి. ఎందుకంటే స్వామివారికి చాలా దగ్గరగా మెలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆయన తండ్రిగానే భావించుకొని చివరి వరకు కూడా ఆయన దగ్గర ఉండి సేవ చేసుకున్నటువంటి వాళ్ళు. ఆ పద్ధతులు నచ్చగా వాళ్ళు మందిరానికి పోవడమే మానేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ పెద్దలు ఏం చేశారు? వాళ్ళు దుష్టులు దుర్మార్గులు అని అందరికీ ప్రచారం చేసి వాళ్ళని ఫోన్లు చేసి తిట్టాడు, నేను తిట్టించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పనులు కూడా చేసినారు. ఆ పనులు చేయడమే కాకుండా సరే నిన్న ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడో పోయినాడు ముందే, ఏదో వేరే శరీరంలోకి అడిగి అడిగి పోయి ఉంటాడు. ఏం జరిగిందో అది జరిగింది. సరే అక్కడ ఉండేది ఏంటి? శివము అంటే నువ్వు ప్రత్యక్షంగా దైవమే అనుగుణంగా వ్యాపించినటువంటి పరమాత్మ శక్తే అక్కడ ఉంది. అందువల్ల శివము దగ్గర ఎప్పుడు కూడా ఈ భేదాలు, ఈ రాజకీయాలు ఇటువంటి ఏమాత్రం ఉండకూడదు అని చెప్పినాడు కదా ఆయన. మాకు ఆయన సరిపోదు, ఈ ద్వేషము, ఈయన శత్రువు, ఇంకోటి అట్లాంటివి ఏవి ఉండకూడదు అని గురువు చెప్పినాడా లేదా? కానీ అనాథ శవమైనా సరే మీరు ఖర్చు పెట్టి చేసినా మంచిదే అని చెప్పినారు. మరి అటువంటి పద్ధతి గురువు చెబితే ఇప్పుడు ఉండేటువంటి మనుషులంతా ఎట్లా? వీళ్ళు గురువుకు భక్తులు అని పేరు మాత్రం గురువుని పెట్టుకుంటారు ముందర. గురువుకు విలువ ఇచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. గురువుకు విలువ ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారు? గురువు మాట వింటారు. మీరు గురువు మాట వింటారు, గురువే ఆధారంగా ఉంటాడు మీకు. కానీ మీ గుంపుకు ఆధారం ఎవరు? పెద్దల ఆధారం. మీరు గుంపును సమ్మతించి ఆ గుంపులో ఉండాలంటే మీ మతంలో ఉండారు. మీరు పేరు పెట్టుకోలే మాది ఫలానా మతం అని, వాళ్ళు ఇల్లు పెట్టుకున్నట్టు మాది ఫలానా మతం అని పేరు పెట్టుకోలేదు. మీది ఏ మతం అంటే మాది పెద్దల మతం అంతే. మీ పెద్దలు ఎటు చెప్తే
అట్లా ఆడేవాళ్ళే. మీ పెద్దలు ఏం చేసినారు? ఈ పొద్దు పోద్దని అడిగి ఎవరే కానీ వాళ్ళు మనకు వ్యతిరేకం, మందిరానికి శత్రువులు అంటారు అనమాట. ఎవరు మందిరానికి అట్ట శత్రువులు అయితే మీకు అయింటారు. మీ విధానం నచ్చకపోయింటే లేదు వాళ్ళు మీకు నచ్చలేదు, మీకు వాళ్ళు నచ్చలేదో ఏదో జరిగింటుంది. వీళ్ళు కూడా ఎట్టుంటారో తెలుసా? గొర్రెలు. నిజంగా గొర్రెలనే అనాలా. ఎందుకు అనాల్సి వస్తుందంటే, మేము మందిరం మనుషులము. నిన్న ఒకడు వచ్చినాడు వాటికి, నేను మందిరానికి డైరెక్టర్ అని చెప్పుకుంటాను. ఇంతకుముందంతా మందిరానికి డైరెక్టర్ అని చెప్పుకుని తిరిగేవాడు. నిన్న వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు? చూసుకున్నాడు. ఎవరెవరు వచ్చినారు ఏం కదా ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినాడు. పోయి వానికి ఫోన్ చేసినాడు, వానికి మా తమ్మునికి. అర్ధగంట సేపు మాట్లాడినాడు. వాడేం చెప్పినాడు? పోద్దాడికి నువ్వు అని చెప్పినాడు. వాడికి చెప్పడమే కాకుండా అందరికీ చెప్పినారు, ఎవరే కానీ ఫోన్లు ఎత్తద్దండి, వాళ్ళ దగ్గర పోవద్దండి, ఏం చేయొద్దండి, వాళ్ళంతా మందిరానికి శత్రువులు అని చెప్పినాడు. ఈడేం వచ్చినోడు ఏంది? నేను మందిరం మనిషిని అంటే, మందిరం మనిషి అన్నప్పుడు మందిరం చెప్పిందా నీకు? మందిరానికి మూతి ముక్కు కాళ్ళు చేతులు వచ్చినాయా? మందిరం నీకు చెప్పిందా? మందిరం చెప్పిందా నీకు నువ్వు వాటికి పోవద్దని? మందిరం చెప్పిందా? పెద్దలు చెప్పినారా? నువ్వు పెద్దల కింద బానిసవి, పెద్దల కింద కట్టు బానిసలు మీరంతా. మీరు మతంలో ఉండారు, ఆ మతంలో ఇరుక్కుపోయినారు, ఆ మతంలో పెద్దలు అనే వాళ్ళు ఉన్నారు, ఆ పెద్దల కింద మీరు కట్టు బానిసలు. ఆదిశేషయ్య పెద్ద కట్టప్ప ఆయన. ఆ కట్టప్ప పాత్రకి మళ్ళీ ఆదిశేషయ్య తీసుకుంటే బ్రహ్మాండం ఉండు. ఎటో తెలియక ఆ రాజమౌళి ఉండి అయిపోయి పెట్టుకున్నాడు వేరే అయిపోయి. అట్లా వీళ్ళు కట్టుబానిసలు అనమాట. ఏమనంటే మందిరం పేరు చెప్తారు. మందిరం చెప్పిందా మీకేమన్నా? మందిరానికి మూతి ముక్కు నోరు ఎటు నుంచి వచ్చినాయి? మందిరం చెప్పదు. వీళ్ళు పెద్దల కింద బానిసలు. వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దలు వాడికి ఎవడైతే సరిపోలేదో మేము చెప్పినామంటే బాగుండదు కదా, మళ్ళీ వేరే రకంగా ఆలోచన చేస్తారని వీళ్ళు మందిరం చెప్పింది, మందిరానికి శత్రువులు వీళ్ళు అని అంటారు అనమాట. మందిరానికి ఎట్ట శత్రువులు అవుతారు? మందిరానికి ఏమన్నా ఇవన్నీ ఉంటాయా? మందిరం ఎట్ట చెప్తుంది? మందిరం ఆర్డర్ వేసింది. మందిరం ఎట్ట ఆర్డర్ ఇచ్చాది? ఆర్డర్ ఎత్తే మనుషులు కదా ఆర్డర్ ఇచ్చారు. అంత విచక్షణ ఇలా ఉండదన్నమాట. విచక్షణ లేని వాళ్ళు ఏమంటాము? విచక్షణ లేని వాళ్ళు ఏమన్నాడు? ప్రభువే చెప్పినాడు నా గొర్రెలని. విచక్షణ లేని వాళ్ళని లేదా గొర్రెల్లో కూడా మళ్ళీ 2 రకాల గొర్రెలు ఉన్నాయన్నాడు. నా స్వరం విని నన్ను అనుసరించే గొర్రెలు ఉన్నాయన్నాడు. ఇంకో రకం గొర్రెలు కూడా ఉన్నాయి, 2 రకాలు చెప్పాడు మళ్ళీ ఆయన. మరి వద్దు, మీరు పెద్దల కింద బానిసలుగా ఉన్నారు, ఒక మతంలో మీరు చిక్కుకుపోయినారు కాబట్టి పెద్దల నుంచి ఏమొచ్చి అది మేము వింటామనేటువంటి పద్ధతిలో ఉన్నారు. కానీ గురువుకి ఏమాత్రం మీరు విలువ ఇవ్వలేదు. మీకు అసలు గురువు అంటే ఏమాత్రం గౌరవం కానీ, గురువు జ్ఞానం మీద గొప్ప భావం కానీ మీకు ఏమాత్రం లేదు. మీకు కేవలం ఆ మందిరం అనేదాన్ని చూసుకుని మాకు ఈ మందిరం ఉంటే చాలు, మందిరం పెద్దలు ఎటు చెప్తే తింటాం మేము అని వాళ్ళ కింద కట్టుబానిసలుగా ఉండిపోయినారు. మరొక ఆయన అంటాడు, ఇంతకుముందు ఉన్నాడు ఆయన ఆచారి, అంత పెద్ద బిల్డింగులు కట్టించి ఆయన ఇది చేసిపోతే ఆయన కట్టించినాడు, వాస్తవమే. అన్నీ కట్టించి ఆయన ఏం చెప్పినాడు లాస్ట్లో? కనిపించేదంతా ప్రకృతి, కనిపించేదంతా స్థూలమే, కనిపించేదంతా ప్రకృతి అని చెప్పినాడు అనుకో. కానీ నువ్వేం చేస్తున్నావు? నీకు ఆ మాటతో ఆయన చెప్పిన జ్ఞానంతో పనిలే, నీకు కనపచ్చే దానితోనే పని. ఆయన అంత లేదు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించాడు, మీకోసమే కట్టించినాడు. ఎవరితో చెప్పినాడు? ఏమని చెప్పినాడు? ఇదంతా పెద్ద డ్రామా సెటర్ అని చెప్పినాడా లేదా? చెప్పినాడు కదా. చూడు మళ్ళా ఈడే ఉన్నాడు సాక్ష్యం. పెద్ద డ్రామా సెట్ అంటే, మన డ్రామా సెట్ ఏమో ఆయన వచ్చినప్పుడు డ్రామా వేయాలంటే అదో డ్రామా సెట్ ఉండాలి కదా. ఆయన డ్రామా వేసిపోతాడు, ఆ డ్రామాలో ఆడోసారి జ్ఞానం కూడా చెప్పిపోతాడు. ఆయన పద్ధతి అది. సరే, మొత్తానికి సరే మందిరము, మిమ్మల్ని మందిరం అడ్డం పెట్టి అంత పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఇది పెద్ద పెద్ద పిల్లర్లు వేసి కట్టి మరి మిమ్మల్ని ఆడి ఇరికిచ్చేసినాడు ఆయన. మిమ్మల్ని పెద్దలనే తాడు పెట్టి మిమ్మల్ని కట్టేసినాడు.
మందిరము పెద్దలు అనేటువంటి ఒక తాడుతో, అదంతా ప్రకృతి అన్నాడు, కనిపించే ప్రతిదీ ప్రకృతే, మాయే, మిమ్మల్ని దాంతోనే ఆయన కట్టేసి ముడేసిపోయినాడు. మీరేం చెప్పుకుంటున్నారు ఈ పొద్దు? ఇదంతా ఆయన ఏర్పాటు చేసినది, మమ్మల్ని స్వామి పెట్టినాడు, ఈడ అవును పెట్టినాడు, కట్టేసినాడు, మీకు తాడేసి కట్టేసి విడిపించుకునేదానికి ఉపాయం కూడా చెప్పినాడు. చెప్పలేదా? కట్టేసినాడు, వాస్తవమే. ఎవరు కట్టేసి? మాకు స్వామి పెట్టినాడు, గురువే కట్టేసినాడు. కట్టేసి ఒరే జ్ఞానం ఇగో ఇటుంది, ఈ జ్ఞానం తెలుసుకోండి, జ్ఞానం తెలుసుకుంటే ఇందులో మీకు ఇది విప్పుకునే ఉపాయం వీడు చెప్పినాడు. ఏం చెప్పినాడు? బంధనాల నుంచి విముక్తి కలిగించి నీకే వస్తాడు. ఎవరు? గురువు, భగవంతుడు, ఆదరణకర్త. ఏం చేస్తాడు ఆయన వచ్చి? మీరు ఉండేటువంటి బంధనాల నుంచి విముక్తిని చేసేటువంటి జ్ఞానాన్ని చెప్తాను అని చెప్పినాడు. మరి విముక్తిని చేసేటువంటి జ్ఞానమే చెప్పినాడు. మీరు అందుకే ఆయన ఒక మాట చెప్తాడనమాట, మీకు ఈ జ్ఞానం అర్థం కాలేదని మాకు బాగా నమ్మకం ఉంది, అర్థమైతే మీరు ఇటుకి రారు, మీరు ఇటుకు వచ్చారంటే మీకు అర్థం కాలేదని మాకు నమ్మకం ఉంది, అర్థం కాదని నమ్మకం ఉంది అన్నాడు. అట్లాగానే మీరు విడిపించుకునేదానికి ఆయన ఆల్రెడీ మీకు జ్ఞానం పెట్టినాడు ముందర. దాన్ని చదివి నువ్వు జ్ఞానాన్ని, గురువుని గొప్పగా పెట్టుకుంటే ఏమవుతావు? నువ్వు ఈ బంధనాలన్నీ విడిపించుకొని జ్ఞానంలో ముందుకు పోతావు. లేదనుకో, నాకు జ్ఞానంతో పని లేదు, గురువుతో పని లేదంటే నీకు ఈ బంధనాలే ముఖ్యంగా ఉంటాయి. ఇంక మేము పెద్దలు చెప్పినట్టే వింటాము, అట్టే నడుచుకుంటాము. మేము శివయాత్ర దగ్గర కూడా మేము రాజకీయం చేస్తాము. మాకు ఇష్టమైన వాడికైతే శివయాత్ర చేస్తాము, ఇష్టమైన కాలం దగ్గరికి అయితే మేము పోవద్దండి అని వాళ్ళు పెద్దలు చెప్తారు, వెళ్ళి మేము పోము. అరే మనం ఏమైనా కడుపుకు అన్నం తింటున్నామా, గడ్డి తింటున్నామా? మనం పోయింది దేనికోసం? మందిరం కాటికి ఆ రోజు గురువుని కదా చూసిపోయినాము, గురువు చెప్పే జ్ఞానం కోసం కదా పోయినాము. ఈరోజు మనం గురువునే కదా గొప్పగా పెట్టుకోవాలా, గురువు జ్ఞానాన్ని కదా గొప్పగా పెట్టుకోవాలా? గురువు ఏం చెప్పినాడు చూసి గురువు చెప్పినట్టు నడుచుకుందామని అనుకునే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? గురువు చెప్పినట్టు నడుచుకునేవాడైతే గురువు చెప్పినట్టుగా నువ్వు అవన్నీ తలకాయలో పెట్టుకోకుండా నువ్వు ముందు వచ్చి ఈ పద్ధతిలో పాల్గొనేవాడివి. కానీ ఇప్పుడు గురువు చెప్పినట్టు నడుచుకునేవాడు ఎవడు లేడు, పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటాం. ప్రతి గుంపుకి ఒకడు పెద్ద తయారైనాడు, ఆ పెద్దటి చెప్తే అట్టు నడుచుకునేవాడే. స్వచ్ఛంగా స్వయంగా ఎవడు నిర్ణయం తీసుకునేవాడు లేడు లోపల యోచన చేసి. అందుకే ఇట్లాంటి రాజకీయాలన్నీ తయారవుతాయనే పెద్ద ఆయన ఎప్పుడూ చెప్పినారు, ఈ కమిటీలన్నీ రద్దు చేస్తున్నాము, ఈ కమిటీలు అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే వాళ్ళు తయారవుతారు, భవిష్యత్తులో అవుతున్నారు ఆల్రెడీ, భవిష్యత్తులో ఇవన్నీ ఎక్కువ అవుతాయి. దేవుని జ్ఞానం దగ్గర ఇటువంటి పద్ధతులు ఉండకూడదు. ఆ మాట కట్ చేసినారా వీడియోలో? సరే చేసేట్టు చెప్తారా? గుడిదరం నడుదరం మీటింగ్ ఉంటే కట్ చేసినారా? సరే కలిపేది. సరే ఏది ఏమైనప్పటికీ మనం ఏదో ఒకరిని విమర్శించాలని కాదు, కానీ విచక్షణ ఏమైంది మీకు అని అడుగుతున్నాము. మీరు పోయిండేది మొట్టమొదటి దేనికోసం పోయినారు? జ్ఞానం కోసం పోయినారు, గురువు చెప్పే జ్ఞానం కోసం పోయినారు. ఈ పొద్దు కూడా మీరు ఆ గురువు జ్ఞానమే కదా మీరు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది. మీరు అది వదిలేసి మరి పెద్దల వెనకాల ఎందుకు పడినారు? పెద్దలు చెప్పినట్టు ఆడతామని ఎందుకు ఆడుతున్నారు? లాస్ట్కు శివయాత్రల దగ్గర కూడా మీరు రాజకీయం చేసేసాటికి దిగజారినారంటే మిమ్మల్ని ఏమనాలా? అన్నీ చేసి మళ్ళీ ఏం చెప్తారు? మేము మందిరం మంచులము. నువ్వు మందిరం మంచులు కాదు, పెద్దల మంచు నువ్వు, అవునా కదా? నువ్వు పెద్దల కింద కట్టు బానిసవి. మీరంతా కట్టు బానిసలుగా ఉండారు వాళ్ళకి. మీరు పెద్దల దగ్గర, మీ కమిటీ ప్రెసిడెంట్ల దగ్గర కట్టు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు ఎట్లా చెప్తే మీరు అట్లా ఆడల్లా. గురువు చెప్పినట్టు నడుచుకునే పద్ధతి మీ దగ్గర లేదు. ఇప్పుడు చెప్పండి, అసలైన గురుద్రోహులు ఎవరో? సూత్రం ప్రకారం అయితే వాళ్ళే అవుతారు. మరి అదే సూత్రం ప్రకారం అయితే అసలైన గురుద్రోహులు ఎవరు అంటే, గురువు చెప్పినట్టు నడుచుకోకుండా పెద్దలు చెప్పినట్టు నడుచుకునే వాళ్ళు ఏమంటారు? నిజమైన గురుద్రోహులు. ఈ మాట నీకు పాపం కొంతమందికి బాధ కలగచ్చు. బాధ అయినా ఏమైనా ఉన్న సత్యం అదే, అవునా కదా? మీరే యోచన చేసుకోండి మీరే. మీరు గురువు చెప్పిన జ్ఞానానికి కట్టుబడి ఉన్నారా? పెద్దల మాటలకు కట్టుబడి ఉన్నారా? మీరు పెద్దల మాటలకు కట్టుబడి ఉన్నారు. ఒక ఆయన 30 సంవత్సరాల నుంచి ఉన్న ఆయన గురువు చెప్పిన జ్ఞానం అంతా అడిగిపోయిందో పటాపంచలు. ఎవరు? అయ్యవారని అయ్యప్ప. ఏం పేరు? రాముడులే. 30 ఏళ్ళ నుంచి వచ్చాడు.
కులము అనేది అహేతుకము, మతము అనేది అశాస్త్రీయము, అది కులమతాలకు అతీతము ప్రబోధ సేవా సమితి అని గురువు చెప్పి, మీరు ఆ భావాలు ఉన్నప్పుడే మీరు దీంట్లోకి చేరండి అని చెప్పి దీంట్లో సభ్యులుగా చేసుకుని ఆయన చేస్తే, ఈ పొద్దుపోయి మాది పలానా కులము సార్, మమ్మల్ని ఈ కులం పేరుతో తిట్టినారు సార్ అని పొలిటీషియన్ మెట్లెక్కి చెప్తారు. ఏమంటే పెద్దల ఆజ్ఞ. మరి చెప్పు, పెద్దల కింద బానిసలు కదా ఇల్లు. మరి పెద్దలకు విలువ ఇచ్చేవాళ్ళ, వీళ్ళు గురువుకి విలువ ఇచ్చేవాళ్ళ? మళ్ళీ గురుద్రోహులు ఏమనాలా? అసలైన గురుద్రోహులు. ఈ పొద్దు మేమేదో కృష్ణాష్టములు చేస్తున్నాము, మేమన్నీ బయటికి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము చక్కగా ఉన్నాము అనుకుంటే 100% పొరపాటు. కృష్ణాష్టమి చేసినా ఏమి చేసినా నీ శరీరం లోపల ఉండే గురువుని గురించి నీకు బయటికి తెలియజేసే నిమిత్తము, గురువు ఈ విధంగా శరీరం ధరించి వస్తాడు భగవంతుడిగా అని ఆయన మీద ఆసక్తి కలిగించే నిమిత్తము, ఆయన చెప్పిన జ్ఞానం ఈ విధంగా ఉంది చూడండి దైవ గ్రంథాలలో అని తెలియజేసే నిమిత్తం నువ్వు చేసేటువంటి కార్యం అది సాంప్రదాయము. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఒక మీటింగ్ కూడా చెప్పుకున్నాం దాని గురించి. గురువు చెప్పిన దాన్నే ముందరికి పెట్టి మరీ వాయిస్ కూడా వినిపించాం. మీరు ఆ విధంగా కృష్ణాష్టమో లేకపోతే ఇంకోటో ఈ సాంప్రదాయాలు చేసి దాంట్లో మాకు కర్మ కాలిపోతుంది అనుకుంటే అది మీ పొరపాటు. దానివల్ల మీ కర్మ కాలేదు ఏమి ఉండదు. మీ కర్మ కాలాలంటే శరీరం లోపల ఉండే దేవుని నువ్వు ఆరాధన చేసేటువంటి విధానం నేర్చుకోవాలా. ఏ సాంప్రదాయమైన శరీరం లోపల ఉండేటువంటి దేవుని విషయాన్ని తెలియజేసే నిమిత్తమే బయటికి సాంప్రదాయాలు. కానీ బయట చేసే నువ్వు ఏ పని వల్ల కూడా నీకు శరీరం లోపల కర్మ కాలుతుంది అని అనుకుంటే పొరపాటు అవుతుంది. అందుకే ఆడ కూడా ఏం చెప్పినాడు, నువ్వు బయట కనిపించేటట్టు 10 నిమిషాలు కూర్చొని చేసే ప్రార్థనను కూడా ఆడ కర్మేంది కాదు, నీకు ఇంకా పుణ్యాన్ని అంటగడతాను నేనని చెప్పినాడు ఆయన, తపస్సు కిందికి జమగట్టి. అవునా కదా? నీ ఆరాధన అంతా కూడా శరీరం లోపలికి ఉండాల్సిందే, బయటికి లేదు. మరి ఈ విధమైనటువంటి ఇంత గొప్ప జ్ఞానాన్ని గురువు అందిస్తే ఆ గురువునే పక్కకు బారెక్కి గురువు జ్ఞానాన్ని పట్టించుకోకుండా పెద్దలేడు చెప్తే అట్లా నడుపుతాం మేమంటే, ఆ పెద్దలే పెద్ద అజ్ఞానులు అనుకో. ఇక నీకు అజ్ఞానంగానే పోతుంటారా మీరు? మీకు జ్ఞానం అవసరం లేదా? గురువు చెప్పిందంత పని లేదా? లేదు మా పెద్దలు పెద్ద జ్ఞానులు అంటే మరి చూపి ఎట్ట జ్ఞానం ఉందో మీ పెద్దల దగ్గర. జ్ఞానం ఉన్నవాడు గురువుకు వ్యతిరేకంగా నడుస్తాడా? గురువు చెప్పిన దానికి వ్యతిరేకమైన పనులు చేస్తారా? మరి ఏమన్నా మిమ్మల్ని? మీరు మీ పెద్దలు అంత పెద్ద గురుద్రోహులు, మీరు మామూలు గురుద్రోహులు కాదు. మరి మీరటోళ్ళకి ఇంక 2 యుగాల పాపం కాక ఏమంటుంది చెప్పండి మీరే? ధర్మ వ్యతిరేకమైన కార్యములు, ధర్మ వ్యతిరేకమైన బోధ. 6వ అధర్మం ఇప్పుడే మొదలైంది చెప్పలేదు ఆయన చివరిలో? ఆయన చివరి కాలంలోనే కదా మీటింగ్లో చెప్పిండేది. 6వ అధర్మము ఇప్పుడే మొదలైంది. ఏమిటి 6వ ధర్మం అంటే? ధర్మ వ్యతిరేకమైనటువంటి పనులు, ధర్మ వ్యతిరేకమైనటువంటి బోధ. నీకు అసలు జ్ఞానం అర్థమైతే, ఆత్మ యొక్క గొప్పతనం అర్థమైతే, నీ ఏ మనిషిని చూసినా ఆ శరీరంలో కూడా దేవుడే కదా. ఆ జీవుడు శ్రద్ధను బట్టి, ఆ శ్రద్ధ సరిగా లేని దానివల్ల వానికి అటు తప్పుగా అర్థమయ్యేటట్టు తప్పుగా మాట్లాడిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం ఈరోజు. ఎవడి మీద మనం ద్వేషం చూపించట్లా, కానీ వాళ్ళకి, అవతల వాళ్ళకి ఒక మనిషిని చూస్తాను ఎక్కలేని ద్వేషము అసూయ వచ్చేస్తున్నాయి. నువ్వు జ్ఞానం అర్థమైన అయితే నీకు ద్వేషం అసూయ వస్తాయా? నా జ్ఞానం అర్థమైతే, నా జ్ఞానం తెలుసుకుంటే, ఏం చెప్పినాడు గురువు? నా జ్ఞానం అర్థమైతే మీకు ఒకరికొకరికి సోదరభావం ఏర్పడుతుంది. మీరు ఎదుటి వ్యక్తిని చూస్తే సోదరభావం ఏర్పడుతుంది, మీకు సమానత్వం అనేది ఏర్పడుతుంది. నా జ్ఞానం సమానత్వాన్ని కలిగించేది, సోదరభావాన్ని ఏర్పరిచేది. ఒకరి మీద ఒకరికి ద్వేషము అసూయ అనేది ఏమాత్రం ఉండకుండా పోతాయి, లేకుండా పోతాయి నా జ్ఞానం అర్థమైతే అని ఎవరు చెప్పినారు? గురువు చెప్పినాడు. కానీ మేము ఆయన జ్ఞానంలో ఆయన శిష్యులు అని చెప్పుకునే వాళ్ళకి పొద్దు అసూయలు ద్వేషాలు వస్తున్నాయంటే ఏమని? మీకు ఆయన జ్ఞానం అర్థమే కాలేదు. ఆయన చెప్పినాడు ఈ అసూయ ద్వేషము అనేది కూడా 6వ అధర్మంలో భాగమే. ఇవి మిమ్మల్ని పాము మాదిరి చుట్టుకొని పోతా ఉంది, మీ మధ్యలోనే, అది మీ మధ్యలోనే పాము మాదిరి చుట్టుకొని పోతా ఉంది. అయినా మీకు అర్థం కావడం లేదు, మీరు గ్రహించుకోవట్లేదు అని హెచ్చరిక కూడా చేశారు మీటింగ్లో.
పూజకాడికి రానికుండా చెప్పలేదా? చెప్పినాడు. లాస్ట్కు ఏ విధంగా తయారయ్యారంటే గత సంవత్సరం చూసాం, అంతకుముందు సంవత్సరం చూసాం, ఈ సంవత్సరము చూసాము. కృష్ణాష్టమి ఉత్సవాల్లో ఒక అతను కొబ్బరికాయ కొట్టుకొని పోతే, నువ్వు కొట్టుకోకూడదు, నువ్వు రాకూడదు ఇటుకి, నువ్వు మా మందిరానికి వ్యతిరేకము. మందిరానికి కాదురా, మీ పెద్దలకి వ్యతిరేకము, మీ పెద్దలు చెప్పినట్టు ఇన్ లేదని చెప్పండి. నువ్వు మందిరానికి వ్యతిరేకం, నువ్వు ఇటుకి రాకూడదు, లేకపోతే నువ్వు యోగానంద వర్గము, ఇంకోరు వర్గము. ఆడేమో అందరూ ఆహ్వానితులే అని బోర్డులు వేస్తారు. మళ్ళా అందరూ ఆహ్వానితులే. ఏంటికి మీరు ఏంటికి పనికి వస్తారో తెలుసా? కృష్ణాష్టమిలో ఈరోజు మీరు రాజకీయ నాయకుల దగ్గర పేరు పెట్టుకోనీకి, పేపర్ కటింగ్ లేపించుకోనీకి, బయటికి మేమంతా పొలిటీషియన్ల కాడ ఆడ పోలీసుల దగ్గర పేరు ఉంది, మేమెంతో పెద్ద ఘనకార్యం చేస్తున్నాం చూపించుకోనీకి తప్పితే ఎవరికైనా పనికి వచ్చాందా? మీరు గురువు చెప్పినట్టు నడుచుకుంటున్నారా? అందరూ ఆహ్వానితులేని బోర్డులు వేసి మీరు కొబ్బరికాయ కొట్టుకొని రాకూడదు, అందుముందు ఎవరు నమస్కారం చేసుకుని నువ్వు రాకూడదు, నువ్వు మందిరానికి రాలేదు కాబట్టి నువ్వు రాకూడదు, నువ్వు మందిరానికి వ్యతిరేకం. ఏమంటే పెద్దల నుంచి ఆర్డర్లు, మందిరం నుంచి ఆర్డర్ అంటారు అనమాట. మందిరం ఏం చెప్పదు, పెద్దలు చెప్తారు. మరి దీనిలో ఏమంటారు చెప్పండి? మీరు గురువు చెప్పినట్టు నడుచుకునే వల్ల, పెద్దలు చెప్పినట్టు నడుచుకునే వల్ల. అందువల్ల ఇప్పటి నుంచైనా యోచన చేసుకుని, కొంత విచక్షణతో యోచన చేసి, గురువు చెప్పినటువంటి విధానానికి అలవాటు పడండి, గురువు చెప్పిన జ్ఞానానికి అలవాటు పడండి. మనుషులు పెట్టినటువంటి బంధనాల్లో చిక్కుకోవద్దండి. ఈరోజు మనం ఇక్కడ కొంతమంది గుమిగూడాము అని అంటే ఇక్కడ మనకు ఆధారం ఎవరు అంటే ఇక్కడ పెద్దలు ఎవరు లేరు. ఇప్పుడు గుంపు కూడాం కదా, మనం కూడా ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా జ్ఞానం అంటే, ఇక్కడ ఆధారం ఎవరు? గురువే ఆధారము. దానికి ఆయన ఏం చెప్పారు? జ్ఞాన సంఘము అని చెప్పారు. జ్ఞాన సంఘానికి ఆధారం ఎవరు? గురువు ఆధారము. జ్ఞాన సంఘానికి ఆధారం గురువు. జ్ఞాన సంఘానికి ఆధారము గురువు. కానీ మీకు ఆధారం ఎవరు? మీకు ఆధారం పెద్దలు. అవునా కదా? ఎవరైతే మేము పొద్దు మీ కమిటీలు పెట్టుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారో మీకు ఆధారం ఎవరు? మీకు పెద్దల ఆధారము. పెద్దలు ఎవరితో మాట్లాడమంటే వాళ్ళతో మాట్లాడాలా, పెద్దలు ఎవరితో మాట్లాడద్దండి అంటే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకూడదు. పెద్దలు ఎవరి గురించి చెడుగా ప్రచారం చేయంటే వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేయాలా. పెద్దలు ఎవరిని తిట్టమంటే తిట్టాలా, పెద్దలు ఎవరిని చంపమంటే చంపల్లా. ఆ స్థాయికి కూడా పోయినారు కదా, అటువంటి పనులు కూడా చేశారు కదా. మరి మీకు ఆధారం ఎవరు? మీకు ఆధారం పెద్దలు, మీ కమిటీలకు ఆధారం పెద్దలు. మీది జ్ఞాన సంఘము కాదు, మీది కేవలం మతము. అర్థమైందా? జ్ఞాన సంఘానికి ఆధారం ఎవరు? గురువే ఆధారం. మనం ఏం చెప్పుకున్నా గురువు చెప్పిన జ్ఞానమే ఆధారం. అర్థమైందా? గురువు చెప్పిన జ్ఞానాన్ని పట్టుకొని జ్ఞాన సంఘం ముందుకు నడుస్తుంది. కానీ కమిటీలు ఏ విధంగా ముందుకు నడుస్తాయి? పెద్దలు చెప్పిన ఆదేశాలను ముందర పెట్టుకొని కమిటీలు ముందర నడుస్తాయి. అందువల్ల అది మతమైంది, ఇది మార్గమైంది. మతము పథము, మతము మార్గము. ఇక్కడ గురువే ఆధారంగా ఉన్నాడు, గురువు చెప్పిన జ్ఞానం ఆధారంగా ఉంది కాబట్టి ఇదేమవుతుంది? మార్గం అవుతుంది, పథం అవుతుంది. అక్కడ మీరు పెద్దల్ని సమ్మతించి ఒక గుంపులో ఉండిపోయినారు కాబట్టి పెద్దలు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తుంది కాబట్టి అదేమవుతుంది? మతం అవుతుంది, మార్గము కాదు. 5వ అధర్మము అని చెప్పినాడు. దాన్ని ఏం చెప్పినాడు? 5వ అధర్మము. ఆ అధర్మముతో పాటు అసూయలు, ద్వేషాలు రేకెత్తించి వీడు వ్యతిరేకము, వాడు వ్యతిరేకము అని లాస్ట్కు ధర్మ వ్యతిరేకమైన బోధలు, ధర్మ వ్యతిరేకమైన పనులు. నిన్న ఆయన శివయాత్రకి ఎవరు పోకూడదు అని ఆర్డర్లు వేయడం, ఇవన్నీ ధర్మ వ్యతిరేకమైన పనే కాదా? మరి ఇటువంటి ధర్మ వ్యతిరేకమైన కార్యాలని, ధర్మ వ్యతిరేకమైన బోధనని ఏమని చెప్పినారు? 6వ అధర్మము అని చెప్పినారు. మీరు ఆ మతం అనే 5వ అధర్మంలో చిక్కుకొని 6వ అధర్మానికి కూడా లాస్ట్కు పాల్పడుతున్నారు. మీ దగ్గర మతము తప్పితే పథము లేదు. ఇది వాస్తవమా కాదా మీరే యోచన చేసుకోండి. సంఘం అనే దానికి ఎప్పుడైనా ఎవరు ఆధారంగా ఉండాలి? గురువు ఆధారంగా ఉండాలి. ఆయన చెప్పిన జ్ఞానమే ఆధారంగా ఉండాలి. మనం నడిచే నడవడికకి ఏది ఆధారంగా ఉండాలి? జ్ఞానం ఆధారంగా ఉండాలి. గురువు చెప్పిన మాట ఆధారంగా ఉండాలి.
గురువు చెప్పిన మాటలు అంటే ఏవి? మాకు ఉన్నప్పుడు చెప్పిండా, మమ్మల్ని అడవి వాడిని కొట్టుకోండి అని చెప్పిండా, ఈడు కొట్టుకోండి అని చెప్పిండా, అవి కాదు. గురువు జ్ఞానము. అర్థమైందా? అట్లా కూడా ఉన్నారు మళ్ళా. అందుకే చెప్పినాడు ఆయన, కృష్ణుడు ఉదాహరణకి చెప్పి, కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన దొంగతనం చేసినాడు, ఏంది ఆడవాళ్ళని ఎత్తకచ్చుకున్నాడు, అన్ని పనులు చేసినాడు, అన్ని లంగా పనులు చేసినాడని చెప్పినాడు వివరంగా. చెప్పలేదా? అన్నీ చేసినాడు. నేను దాన్ని ఆదర్శంగా తీసుకుంటా, ఆయన చేసినాడు కాబట్టి నేను చేస్తా అంటే ఏమవుతుంది? అది తప్పు అవుతుంది. ఆయన గురువుగా గుర్తింపు పడకుండా ఉండడం కోసం ఆయన ఎన్ని రకాలుగా కర్మ పెట్టుకుని వస్తాడు, ఎన్ని రకాల పనులనే చెప్తాడు, ఎన్ని రకాల మాటలైనా మాట్లాడతాడు. కానీ నువ్వు చూడాల్సింది ఏంటి? కేవలం ఆయన జ్ఞానం మాత్రమే నీకు ముఖ్యము, ఆయన జ్ఞానాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పినారు. అవునా కదా? అందువల్ల ఈరోజు జ్ఞాన సంఘానికి ఆధారం ఏమిటిది? గురువు చెప్పినటువంటి జ్ఞానమే జ్ఞాన సంఘానికి ఆధారము. ఆ విధంగా జ్ఞాన సంఘముగా ఉండేటువంటి గుంపులో ఏముంటుంది? మార్గం ఉంటుంది. కానీ గురువును గొప్పగా పెట్టుకోకుండా మనుషులను గొప్పగా పెట్టుకొని మనుషులు చెప్పినటువంటి పెద్దలు అని పెద్దలు వెనకలబడి వాళ్ళు చెప్పినటువంటి పనులు చేస్తూ ముందుకు పోయే వాళ్ళది ఏమవుతుంది? మతము అవుతుంది, మార్గము కాదు. ఎన్నాళ్ళైనా మీరు ఈ మతానికి బానిసలు, మీ పెద్దలకి కట్టు బానిసలు. అర్థమైందా? అందువల్ల ఇప్పటికైనా గురువు మీద కొంతైనా గొప్ప భావం ఉంటే మీరు శ్రద్ధని దేవుని వైపు పెట్టుకోండి, శ్రద్ధను పెంచుకొని అసలు ఏం చెప్పాడు గురువు అని పరిశీలన చేసుకొని చూసి మనం సరైన దారిలో ఉన్నామా లేదా అనేది చూసుకోండి. ఎందుకు అంటే మాయ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పారు? నీకు తెలియకుండా నిన్ను భ్రమ పెట్టి నేను సరైన దారిలో ఉన్నానని అనిపిస్తూ నిన్ను మోసం చేస్తుంది మాయ అని చెప్పారు. మరి నువ్వు సరైన దారిలో ఉండావా లేదా తప్పు దారిలో ఉండావా తెలియాలంటే దేని ద్వారా సాధ్యమవుతుంది అంటే దేవుని ధర్మాలతో సరిపోల్చుకొని చూసుకోండి. అంటే దేవుడు ఏదైతే జ్ఞానం చెప్పాడో ఆ జ్ఞానంతో సరిచూసుకోండి. ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నామా లేదా, గురువు చెప్పిన జ్ఞానం ప్రకారం నడుస్తున్నామా లేదా మనము అని నువ్వు జ్ఞానంతో సరిచూసుకున్నప్పుడు నువ్వు అప్పుడు సరైన దారిలో ఉండవా లేదా మాయ మార్గంలో ఉండవా అర్థమవుతుంది అని చెప్పారు. అందువల్ల ఇప్పటికైనా కొంతైనా శ్రద్ధను దేవుని వైపు మళ్లించుకొని గురువు ఏం చెప్పాడు, గురువు చెప్పినటువంటి విధానం ప్రకారం మనం నడుస్తున్నామా లేదా మనుషులు చెప్పిన విధానం ప్రకారం నడుస్తున్నామా అనేది యోచన చేసుకొని కేవలం బయట కనిపించేటువంటి దీనికి కట్టుబడి ఉండకుండా గురువు జ్ఞానానికి కట్టుబడి ఉండండి, జ్ఞానం ప్రకారం నడుచుకోండి. ఆయన ఏం చెప్పారు? భక్తునికి జ్ఞానానికి మాత్రమే సంబంధం ఉండాలి. అర్థమైందా? నువ్వు భక్తుడు ఉన్నావంటే భక్తునికి నీకేం సంబంధం ఉండాలా? జ్ఞానంతో సంబంధం ఉండాలా. ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నామిడా, మీకు దేనికోసం వచ్చారు? నా కోసం వచ్చారా? ఫలానా యోగానంద ఉన్నాడు కాబట్టి మనం యోగానంద కోసం పోతున్నామని వచ్చారా లేదా జ్ఞానం కోసం వచ్చారా? జ్ఞానం కోసం అంత దూరం నుంచి వచ్చారు. మరి మీరు ఎంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినా, ఎంత దూరం మనం ప్రయాణం చేసైనా సరే జ్ఞానం కోసం పోవాలా, జ్ఞానానికి విలువ ఇచ్చిపోవాలి. కానీ మనుషులని ఈడ పెద్దలు లేకపోతే పెద్దలు చెప్పినట్టు మనం పోవాలనేది ఉండకూడదు. విచక్షణతో యోచన చేసి సత్యం అయితేనే మీరు ఒప్పుకొని ముందుకు పోవాలా. మీకు ఆధారం ఏమిటిది? గురువు చెప్పిన జ్ఞానమే ఆధారంగా ఉండాలా. అప్పుడు అది మార్గం అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? మతం అవుతుంది. అర్థమైందా? ఎంత టైం ఎంత అయింది? 1 గంట అయిందా? సరేలే, ఇంతకంటే ఎక్కువ చెప్పినా మీకు జీర్ణం కాదు. ఈరోజు చెప్పుకున్నటువంటి విషయాలు మీకు అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పని మీలో మాలో ఉన్నటువంటి తండ్రిని అంటే ఆత్మను వేడుకుంటూ ఈరోజు సమావేశాన్ని ముగిద్దాం. నమస్కారం.